ఒక క్లయింట్ తీసుకురండి సార్ మీరు. మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారో చూపిస్తాం మేము ఇంకా. ఇవి యాహ్! నేను గూడా ఇన్వాల్వ్ అవుతాను సార్ క్లోజింగ్‌లో. ఎందుకంటే చేస్తాను. ఓకే సార్. ష్యూర్. థ్యాంక్ యూ సార్. బై. సో, ఈరోజు మీకు ఒక క్లయింట్ రాబోతున్నారండి. జ్యోతి గారు కొద్దిగా మీ టైమ్‌ను చూడండి. 12:30 వరకి మనకు గూగుల్ మై బిజినెస్ మీద ఒక క్లయింట్ సాల్వ్ చేసుకొస్తున్నారు. చూడండి. ఓకే. డన్. సో, ప్రీవియస్ క్లాస్‌లో ఒకటి అందరూ బానే చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా మంది చెప్పడం ఎందుకనుకోని చెప్పలేదు. ఓహ్! సో, ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి మీ డిజైనింగ్ స్కిల్స్. గౌతమ్ గారు మీరు చాలా బాగా చేశారండి మీ డిజైన్స్. కవిత గారు అప్రిషియేషన్ మా ఆఫీస్ వాళ్ళకి చూపించాం మేము మీ డిజైన్స్ అన్ని. అది నేనసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి క్యాన్వా గురించి మీకు. కంప్లీట్‌గా నేను క్యాన్వా జస్ట్ బేసిక్స్ ఎలా ఓపెన్ చేయాలో మాత్రమే చెప్పాను. ఓహ్! వెరీ గుడ్. అలా అయితే ఓకే అండి. చూడండి ఇంకా మీకు కావాలంటే నా దగ్గర కొన్ని టూల్స్ కూడా ఉన్నాయండి. ఏఐ టూల్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే కోపైలట్స్ లాంటివి ఉన్నాయి. మీరు డైరెక్ట్ సింపుల్‌గా ఇన్‌పుట్స్ ఇస్తే కూడా వచ్చేలాగా నేను కొన్ని ఇస్తాను. మీరిలా ఆహ్, నన్ను మోటివేషన్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇమేజ్ కావాలనుకున్నారనుకోండి. సపోజ్ డెంటల్ ఇక్కడ కొన్ని ఉంటవి. నేను మీ తర్వాత చెప్తానివి. ఇట్లా కోపైలట్ అని ఒక టూల్ ఉంటదండి. కంప్లీట్ డిజైనింగ్ ఏఐ టూల్ అన్నట్టు ఇది. దీంట్లో మనము డిజైన్స్ కూడా తీసుకోవచ్చు. మీకు దీంట్లో ప్రాంప్ట్స్ కూడా ఇస్తాను నేను. సో, మీకు వీలుంటే ఆ క్లాసెస్ కూడా వినండి. ఓకే. చూడండి ఇన్ని డిజైన్స్ వచ్చినాయండి. దీంట్లో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఒకటే ప్రాంప్ట్ ఇదంతా. నేను ఇచ్చిందంతా ఒక ప్రాంప్ట్. అది ఇంకా నేను ఏదో జనరల్‌గా ఇచ్చేసాను అంతే నేను మీకు. చూడండి. వీటికి మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చండి. కోపైలట్ అని టూల్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. అసలు మీరు క్యాన్వాని మర్చిపోతారు. అంత బాగుంటది ఇది కూడా టూల్. దీని క్లాసెస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. తీసుకోండి కావాలంటే. చూడండి. దీంట్లో కాంటెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి మనకు. సింపుల్ చిన్న చిన్న ప్రాంప్ట్స్తోనే మీకు అన్వేషణ ఏదైనా ఒకటి ఉంటుంది క్లాసెస్ ఇస్తాను. మీరు ఫాస్ట్‌గా అది కంప్లీట్ చేసి నాకు ఎవరు కంప్లీట్ అయినా చెప్పండి. నేను మీకు క్లాసెస్ ఇస్తాను. ఈ క్లాసెస్ ఇస్తాను. కోపైలట్ ఈజీగా ఒక సింపుల్ ప్రాంప్ట్‌తో వీడియోస్ కూడా రెడీ చేసుకోవచ్చండి మీరు. సో, ఆ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇచ్చేస్తాను. ఓకే. డన్. ఇక మనము ఆల్రెడీ 15 మినిట్స్, 20 మినిట్స్ అవుతుందండి. మనం క్లాస్‌కెళ్దాం. సో, ఈరోజు క్లాస్ అండి. మీరు క్లయింట్‌కి ఈరోజు మనం కన్వర్ట్ అయ్యే క్లయింట్ మన గూగుల్ మై బిజినెస్ రిలేటెడ్ క్లయింట్ వస్తున్నారు మనకి. సో, మీరు కొద్దిగా కేర్‌ఫుల్‌గా క్లాసెస్ వినండి. సో, ఎక్కడున్నామండి? చాలా డేస్ అవుతుంది. నేనే మర్చిపోయాను. సీట్ ఎక్కడనో ఉంది. ఇదేనండి? కాదు. ష్యూర్ అండి. పెట్టుకుంటాను ఈసారి. లేకుంటే విజయాన్ని పెట్టుకుంటాను. సరే. ఒకరోజు విజయాన్ని పెట్టుకుంటాను. ఒకరోజు తేజాన్ని పెట్టుకుంటాను. ఓకే. నో ప్రాబ్లమ్. మనకు సీట్‌తోని పని లేదండి. చేసేసుకుందాం. మన టాపిక్ ఏంటండి ఈరోజు? టాపిక్ గూగుల్ మై బిజినెస్ గుర్తుందండి? గూగుల్ మై బిజినెస్ టాపిక్. మీరు లాస్ట్ టైం కొన్ని పేజెస్ చేశారు. అవి రిజెక్ట్ అయినాయండి. ఒకసారి చూపిస్తారా? ఆహ్, తను గౌతమ్ గారు మీ అకౌంట్‌లో చేసింది సస్పెండ్ అయింది చూసారా? నేను క్లయింట్‌కి షేర్ చేశాను. ఇది ఎవరి దగ్గర ఉందండి యాక్సెస్ ఇది? ఇది తేజ ఒకసారి అది యాక్టివ్‌లో ఉందో చూడండి ఒకసారి. ఒకసారి నాకు ఒకసారి చూడండి. చూస్తే నాకు యాక్సెస్ ఇవ్వండి. నేను చెప్తాను. దాని మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జ్యోతి గారు మీరు ఇచ్చింది కూడా రిజెక్ట్ అయిందండి. నేను చూసాను. మీరు ఇచ్చింది, గౌతమ్ గారు ఇచ్చింది అన్నీ రిజెక్ట్ అయ్యాయి. తేజ చేశాడో అది తను చేశాడో లేదో విజయ్. ఒక తేజది యాక్టివ్ ఉన్నట్టుందండి.
ఇదొక్కటి యాక్టివ్ ఉన్నట్టుంది. కానీ నా స్పెల్లింగ్ మొత్తం అప్పర్ కేస్‌లో అప్డేట్ చేశాడు. ఎందుకో రీజన్ ఏంటో నాకు తెలియట్లే. ఉందా తేజ గారు? అందరు రిజెక్ట్ అయిందండి. మీరు ఫోన్ నెంబర్సే రాంగ్ ఇచ్చారు. ఇట్లా గౌతమ్ గారు ఫోన్ నెంబర్ కూడా రాంగ్ ఇచ్చారు. చూసుకోవాలండి. ఏదో మిస్టేక్ చేశారు అందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్ చేశారు. తనది యాక్సెస్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చూశాను. తనది రిజెక్ట్. దీనిలో ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చారండి. మీరు ఈ ఫోన్ నెంబర్ ఎక్కడిదండి? అసలు ఈ ఫోన్ నెంబర్ లేదు. మంచిగా యాక్టివేట్ అయింది మీది. ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చారు మీరు. వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ నెంబర్ లేదండి. ఈ ఫోన్ నెంబర్ లేదు. అందరూ ఒక్కొక్క చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ మన స్పెల్లింగ్ ఏంటండి ఇచ్చారా తేజ? చూడండి ఒకసారి యాక్టివ్‌లో ఉందా ఇది? యాక్టివ్‌లో ఉందా? నాకు ఒకసారి అది యాక్సెస్ ఇస్తారా? స్క్రీన్ షేర్ అయినా చేస్తారా మీరు? పర్లేదులేండి. జ్యోతి గారు ఒకసారి తనది యాక్సెస్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకోండి. మనం క్లాస్ ముందుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు మనకి ఇదే క్లయింట్ మీటింగ్ కాబట్టి దీని గురించి మనం ఈరోజు ఫినిష్ చేసేసుకుందాం. గూగుల్ మై బిజినెస్ అండి. ఓకే. సో మనం ఒకసారి రఫ్ ఐడియా తీసుకుందాం. గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం తీసుకుందాం. ఇది మనకు ఫ్రీ టూల్ అండి. గూగుల్ మనకు ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ ఇది. సో ఈ ఫ్రీ టూల్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇది గూగుల్ మై బిజినెస్ అనేది స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఏదైనా లేకుంటే చిన్న చిన్న మైక్రో మైక్రో అయినా చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ను ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి వెబ్సైట్స్ ఉండవు, కొంతమందికి అసలు ఆన్లైన్ ప్రజెన్స్ ఉండదు. బట్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా ఏంటంటే ఇంతకుముందు డిఫాల్ట్గా గూగుల్ వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళండి. సపోజ్ ఒక సెలూన్ ఉందనుకోండి, సెలూన్ వాళ్ళకి డిఫాల్ట్గా వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చేది. క్రియేట్ అంటే ఆటోమేటిక్ క్రియేట్ అయ్యేదండి, అయిపోయేది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అప్డేట్ చేయకపోతుంటే జస్ట్ లొకేషన్ ఈ నేమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళు క్రియేట్ చేయరు వాళ్ళు ఇనిషియల్గా. సో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. సో ఆటోమేటిక్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళు ఒక వెహికల్ ఉంటుందండి వాళ్ళకి. మీరు చూసారో లేదో, నేను చూశాను. వాళ్ళు ఏంటంటే పైన ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు అన్నట్టు. లొకేషన్స్ బోర్డ్స్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాని బేస్ మీద అది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో ఏమవుతుందంటే గూగుల్ మై బిజినెస్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా అందరికి అవేర్నెస్ వచ్చింది. ఎవరిది వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటున్నారు, వాళ్ళ నేమ్స్ డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. సో అందుకని చెప్పి గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో అది మనం లాస్ట్ టైం డిస్కస్ చేయలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను నేను. సో గూగుల్ మై బిజినెస్లో మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంది? స్టెప్ వన్లో ఏం నేర్చుకున్నాం? హౌ టు క్రియేట్ పేజ్ అని చెప్పి. మనం గూగుల్ మై బిజినెస్ ప్రతిసారి గూగుల్ మై బిజినెస్ అనకుండా జిఎంబి అనుకున్నాం. జిఎంబి టెక్నికల్ వర్డ్ అది, గూగుల్ మై బిజినెస్. ఈ పేజ్ క్రియేట్ చేసేసుకున్నాం. ఈ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాం. సేమ్ లైక్ ఎస్ఎంఓ లాగా డీటెయిల్స్ అప్డేట్ చేసేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? ఆప్టిమైజ్ చేయాలండి. అంతే కదా. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మనకు గూగుల్‌లో ఏదైనా కీవర్డ్‌తో టైప్ చేసినప్పుడు బెస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఏజెన్సీ ఇలా ఏదైనా కీవర్డ్‌తో టైప్ చేసినప్పుడు ఈ 3 లిస్టింగ్స్‌లో మనది టాప్‌లో వచ్చేలాగా ఈ 3 లిస్టింగ్స్ ఉన్నాయి కదండీ! దీన్ని మనం గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్స్ అంటాం అన్నట్టు. ఓకే. ఈ 3 లిస్టింగ్స్‌లో టాప్ వచ్చేలాగా మనము ఈ గూగుల్ మై బిజినెస్ అనే టాపిక్‌లో మనం నేర్చుకుంటున్నాం. ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనం ఏ కీవర్డ్‌తోని టైప్ చేసినా గానీ సపోజ్ ఇక్కడ విజయవాడ అనుకున్నాం అనుకోండి. విజయవాడ అని కీవర్డ్ తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే మళ్ళీ దాంట్లో 3 లిస్టింగ్స్ వస్తాయి. ఈ 3 లిస్టింగ్స్‌లో మనది టాప్‌లో కనబడాలి. ఈ టాప్‌లో కనబడడం వల్ల బెనిఫిట్ ఏందంటే ఫస్ట్ 3లో ఎక్కడ కనిపించినా గానీ వాళ్ళ బిజినెస్ అనేది వాళ్ళు తీసుకుంటారండి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక హాస్టల్ కావాలనుకుంటున్నాను. హాస్టల్‌లో నాకు టాప్ 3 వచ్చినాయి. నేను డెఫినిట్‌గా ఎంక్వైరీ చేస్తాను. లేకపోతే నాకు బిజినెస్ కావాలనుకున్నాను. వెబ్‌సైట్ డిజైనింగ్ అనుకున్నాను. ఈ టాప్ 3లో నాది వచ్చినప్పుడు డెఫినిట్‌గా నేను దీన్ని అప్రోచ్ అయ్యి దీనిలో ఏదో ఒకటి కాంటాక్ట్ అవుతాను. లేకపోతే వాళ్ళ టోన్ నచ్చినా, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ నచ్చినా ఏంటంటే సర్వీస్ తీసుకుంటాను. సో మనకి ఇక్కడ మెయిన్ మెయిన్ ఏంటంటే ఈ టాపిక్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ టాప్ 3లో ఏ బిజినెస్ మనం ఆప్టిమైజ్ చేసినా ఆ బిజినెస్‌ని టాప్ 3లో తీసుకురావాలి. టాప్ 3లో తీసుకొస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి బిజినెస్ వస్తదండి. ఇప్పుడు మనకు ఆఫ్టర్‌నూన్ కాల్ ఉంది. ఏం కాల్ ఉంది? సెలూన్ సంబంధించింది ఒక మనకు క్లయింట్ ఉన్నాడు. ఏ క్లయింట్? జేఎంబీ క్లయింట్ ఉన్నారు. సో, జేఎంబీ క్లయింట్‌కి మనమేం సజెస్ట్ చేయాలి? సార్ మీది టాప్ 3లో నేను తీసుకొస్తాను.
మీ నియర్ బై సపోజ్ ఎనీ కీవర్డ్ నియర్ బై, నియర్ బై అంబులెన్స్ సర్వీసెస్, లైక్ నియర్ బై సెలూన్ ఫర్ మెన్. ఇట్లా మనం టైప్ చేసినా కానీ ఈ టాప్ త్రీలో వాళ్ళు తీసుకొస్తాం. మనం ఇక్కడ తీసుకుందాం కదా, తీసుకొస్తాం సార్, దానివల్ల మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అని చెప్పి మనము వాళ్ళకు చెప్తాం అన్నట్టు. సో అది పాయింట్ ఇది. సో మన ఆబ్జెక్టివ్ మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. గూగుల్ మై బిజినెస్ అంటే గూగుల్‌లో మనం ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు దాంట్లో ఈ లిస్టింగ్స్‌లో టాప్‌లో రావాలి. టాప్ 3లో వచ్చేలాగా మనం చేయాలని గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్స్ అంటాం. సో మరి ఈ పేజ్‌ని మనం ఏమంటాం కంప్లీట్‌గా, ఈ పేజ్‌ని మనం ఏమంటాం, ఈ లిస్టింగ్స్ కనబడుతున్నాయి. సో ఇవి కనబడుతున్నాయి. ఇవన్నీ రిజల్ట్స్ మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ మనకు కనబడుతున్న కీవర్డ్స్. ఈ కంప్లీట్‌గా ఈ పేజ్‌ని మనం ఏమంటాం చెప్పండి? మీకేమైనా ఐడియా ఉందా? ఎస్‌సిఆర్‌పిఎంని. ఓకే. కరెక్ట్. మీకెవరు చెప్పారు? నేను చెప్పానా ఇది టాపిక్ ఇది? సె యాహ్! వెరీ గుడ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటామండి దీన్ని. ఓకే. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ సెర్చ్ ఎప్పుడు మనం ఎస్‌సిఆర్‌పి అనాలి. ఇప్పుడు వీటిని మనం ఏమనాలంటే కంప్లీట్ ఈ పేజ్‌ని ఎస్‌సిఆర్‌పి పేజ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ పేజ్ కాబట్టి దాన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటాం. సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో బేసిక్‌గా ఏమేమి ఉంటాయంటే స్పాన్సర్ యాడ్స్ ఉంటాయి. స్పాన్సర్ యాడ్స్ అంటే పెయిడ్ యాడ్స్ అండి ఇవి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. బేసిక్‌గా నేర్చుకున్నాం ఇది. సో పెయిడ్ యాడ్స్ ఒకటి ఉంటదండి. తర్వాత ఫ్రీ లిస్టింగ్స్ ఉంటాయి. ఫ్రీ రిజల్ట్స్. ఫ్రీ రిజల్ట్స్ అంటే ఎస్‌ఈఓ రిజల్ట్స్ అంటాం వీటిని. ఎస్‌ఈఓ అంటే మీకు తెలుసు కదా, ఆర్గానిక్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఫ్రీ ఏం పెయిడ్ మార్కెటింగ్ చేయకుండా వచ్చే రిజల్ట్స్ కాబట్టి మనం ఫ్రీ రిజల్ట్స్ అంటాం వీటిని. ఎస్‌ఈఓ రిజల్ట్స్ అంటాం. సో ఇది స్పాన్సర్డ్ అంటే ఇంకా క్లియర్‌గా రాస్తున్నాం. పెయిడ్ రిజల్ట్స్. ఓకే. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే జిఎంఈ. జిఎంఈ కూడా ఎస్ఈఓ రిజల్ట్స్ అంటామండి. ఎస్ఈఓ ఉంటుంది అండ్ ఎస్ఈఎం కూడా ఉంటుంది. దీంట్లో పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది ప్లస్ ఫ్రీ అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినట్టున్నారు ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపించింది కదా. స్పాన్సర్డ్ అంటే ఇది పెయిడ్ అన్నట్టు ఇది. ఓకేనా. ఈ జిఎంబిలో రెండు ఉంటాయి అన్నట్టు. ఇది ఎస్ఈఓ రిజల్ట్స్ అంటే ఫ్రీ రిజల్ట్స్ ఇవి. ఇవి పెయిడ్. ఓకే. ఆర్గానిక్ రిజల్ట్స్, పెయిడ్ రిజల్ట్స్. ఓకే. సో కంప్లీట్గా మనకి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతారంటే బేసిక్గా వాట్ ఈజ్ ఎస్ఈఆర్పి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది అంటే ఏంటి అని చెప్పి ఒకవేళ ఫ్రెషర్గా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా ఈ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ తెలియకుండా ఎవరు రావద్దు మన ఆఫీస్లోకి కూడా. సో ఇది ఇంపార్టెంట్. ఓకే. ఎస్ఈఆర్పిలో మనకు వచ్చే రిజల్ట్స్ అనే 3 టైప్స్ రిజల్ట్స్ ఉంటాయి. అది స్పాన్సర్ యాడ్స్, ఫ్రీ రిజల్ట్స్ అంటే ఎస్ఈఓ రిజల్ట్స్ ఉంటాయి. జిఎంబిలో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ఈఓ ఉంటుంది, ఎస్ఈఎం ఉంటుంది. అంటే పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. ఇది పెయిడ్ అంటే ఇది ఆర్గానిక్. ఓకే. సో క్లియర్ కదా. డన్. సో అందరికీ క్లియర్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ. సెకండ్. ఇంకోటి అండి, మీకు ఇక్కడ గూగుల్ మై బిజినెస్లో పేజ్ నేమ్కి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఒకసారి ఆ ప్రాంప్ట్ ఒకసారి నాకు గ్రూప్లో పెట్టండి. అది గుర్తుందో లేదో చూద్దాం ఒకసారి అందరికి, చిన్న టెస్ట్ లాగా. గూగుల్ మై బిజినెస్ ఈ నేమ్ ఉంటుంది కదండి, ఈ నేమ్కి మనం ఒక ప్రాంప్ట్ యూజ్ చేసాం. ఆ ప్రాంప్ట్ గుర్తుందో లేదో ఒకసారి నాకు అది గ్రూప్లో పెట్టండి. నేమ్స్ మనం ఎలా ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఆప్టిమైజ్ అవ్వడానికి ఓన్లీ నేమ్కి కొన్ని మనం యూజ్ చేస్తాం కదా. సర్వీసెస్ కాదండి, నేమ్కి. ఇప్పుడు నేమ్ పెట్టినప్పుడు మీరు కొన్ని ఇట్లా పెట్టారు కదా నేమ్స్. సో అలా నేమ్స్ కాకుండా మీరు ప్రాంప్ట్ ఇచ్చాను మీకు. ఆ ప్రాంప్ట్ ఏదో ఒకసారి చూడండి. ఇది విజయ్ చూడండి, దీంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకులేండి, ఇంకా చూసుకోవాలి విజయ్. మనము ఏది ఇచ్చినా కానీ 100% ఉండాలి అది. ఒకసారి నాకు ప్రాంప్ట్ పెట్టండి ఒకసారి. Yeah, ఇదే ప్రాంప్ట్ అండి. ఓకేనా. ఈ ప్రాంప్ట్తో మనము బిజినెస్ నేమ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మీకు కంప్లీట్గా నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఇచ్చేస్తాను కానీ మిస్ అవ్వకుండా, లేకపోతే ఈ షీట్ ఇచ్చేస్తాను. షీట్లో అన్నీ ఉంటాయి మీకు. ఇంకా ఈరోజు ఇది కంప్లీట్ చేద్దామని గూగుల్ మై బిజినెస్ చిన్న టాపిక్.
దీనిలో మీకు కావాల్సినవన్నీ ఉంటాయండి. బుక్ మార్క్లో పెట్టుకోండి ఇది. ఓకే. సో ఎలా క్రియేట్ చేయాలి, ఈ లింక్ డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు క్రియేట్ చేయడానికి డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది. వెరిఫికేషన్, ఇప్పుడు మీరు జేఎంబీ సస్పెండ్ అయింది కదండి, ఆ సస్పెండ్ అయింది మనం ఎక్కడ ఉంది స్టేటస్ అని తెలుసుకునేందుకు ఈ లింక్ యూజ్ చేస్తాము మనం. ఓకే. ఆప్టిమైజ్ చేయాలంటే నథింగ్, ఇది వదిలేయండి. కాంపిటీటర్ రీసెర్చ్, ఈ టూల్స్ మనం ఇది చెప్తానండి ఇది మనము. సో మీకు ఇక్కడ బిజినెస్ నేమ్కి అయితే ఇది ఒకటి ప్రాంప్ట్, ఇంకోటి బిజినెస్ డిస్క్రిప్షన్ కూడా మనకు వచ్చింది చూసారు మీరు క్రియేట్ చేసేటప్పుడు, ఈ ప్రాంప్ట్ యూజ్ చేయాలి మనం. ఓకే. క్లియర్. సో తర్వాత బిజినెస్ బుక్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ వదిలేయండి, ఇంకా అది అవసరం లేదు. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఒక గూగుల్ మై బిజినెస్ పేజ్ తీసుకుందామండి. అసలు గూగుల్ మై బిజినెస్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారంటే టాపిక్ కంప్లీట్గా సిలబస్ మీకు కూడా ఇస్తాను. ఓకే. ఇది నా పేజ్ అండి, ఇది వెబిన్ ప్రో టెక్నాలజీస్ పేజ్ ఇది. ఓకే. సో దీంట్లో నేను మీకు ఏం చేస్తాను అంటే సిలబస్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సిలబస్ అండి. ఓకేనా. ఓకే. ఈ సిలబస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనము, నా పేజ్ వద్దులేండి మళ్ళీ సస్పెండ్ అయితే పరిశాన్ అవుతుంది. నా బిజినెస్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంది. సో వేరే వాళ్ళ పేజ్ తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. ఎవరికైనా సేమ్ ఉంటుంది చెప్తున్నా. సో ఇది మన సిలబస్ అండి కంప్లీట్గా. ఒక బిజినెస్ మనం ఆప్టిమైజ్ చేయాలంటే ఈ టూల్స్ మాత్రమే, ఈ ఆప్షన్స్ మాత్రమే మనకు స్కోప్, వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఓకే. అందరికీ సేమ్ ఉంటుందండి, ఏ బిజినెస్కి అయినా కానీ. ఎడిట్ ప్రొఫైల్, రేట్ రివ్యూస్, ఫొటోస్, పెర్ఫార్మెన్స్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కంప్లీట్గా ఎవరికైనా సేమ్ ఉంటాయి. మనకు వేరే ఆప్షన్స్ కూడా ఏముండవు. ఇంకా సరే ఏదో ఒకటి వండర్స్ చేసి మనము టాప్లో తీసుకొద్దామంటే ఉండవు, ఇంకా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఆప్షన్ చూసుకుందాం. గూగుల్ మై బిజినెస్లో డాష్ బోర్డ్ అంటాం దీన్ని మనము. ఓకే. ఎడిట్ ప్రొఫైల్. ఈ ఎడిట్ ప్రొఫైల్లో మనం ఎలా ఉంటుందంటే ఫస్ట్ బిజినెస్ నేమ్ అనేది మనం ఆల్రెడీ ఒక డమ్మీ నేమ్తో ఎంటర్ చేసాం అనుకోండి. స్టార్టింగ్లో గౌతమ్ గారు ఏదో నేమ్తో క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే, నేమ్ ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం మనం ఇక్కడ అంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఒక ప్రాంప్ట్ ఉంటుంది దీనికి. ఈ ప్రాంప్ట్తోనే మనం ప్రాపర్గా బెటర్ నేమ్ మనము అప్డేట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనము ఈ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ మనము చూజ్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మనకు ఇది కూడా నేను ప్రాంప్ట్తోనే నేను రెడీ చేశాను, ప్రాంప్ట్తో వచ్చింది రిజల్ట్స్ ఇక్కడ పెట్టేశాను, సేవ్ కొట్టేశాను. ఓకే. సో ఇది అయిపోయిందండి. తర్వాత బిజినెస్ కేటగిరీస్. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఎంట్రీ చేసేటప్పుడు బిజినెస్ కేటగిరీస్ అనేది మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. సరే ఏదో ఒకటి అప్డేట్ చేసి ఉంటారు. తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో కేటగిరీస్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఇనిషియల్గా మనం ఇవి నెగ్లెక్ట్ చేస్తాం కదా, ఇవి ఇగ్నోర్ చేస్తాం కదండి. సో ఏదో ఒకటి పెట్టేసి చేసుకుంటాం కదా, తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. డన్. ఇది సేవ్ చేసుకున్నాం. బేసిక్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ కేటగిరీస్ అనేది ఏంటంటే మనం రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ నాకు రీసెర్చ్ ఎలా అంటే మన కాంపిటేటర్స్ ఏం పెట్టుకున్నారు బిజినెస్ కేటగిరీస్, అదే అంతే కదా. మన కాంపిటేటర్స్ ఏం పెట్టుకున్నారో అదే మనం పెట్టుకోవచ్చు. మనం ఏమైనా మిస్ అయినా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కీవర్డ్ నేను టైప్ చేసి తీసుకున్నాను, మనీ వచ్చిందా, ఇంకొకలా చెక్ చేద్దాం. మనది వస్తుంది కదా, మనది కాదన్నప్పుడు మనది రాదు, మనకి కావాలనుకున్నప్పుడు మనది వస్తుంది. సరే. ఓకే. సో మీరు ఇది ఒకటి పక్కకు పెట్టుకోండి. మనం ఎలా రీసెర్చ్ చేసుకోవాలి నేను చెప్తానండి. ఇది లేకుంటే ఈ విండోలో చెక్ చేద్దాం. యాక్చువల్లీ విండోలో టూల్ లేదండి, దీంట్లో కూడా మనమే వస్తుంది. మన కాంపిటేటర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలండి. సరే ఇది ఒకటి మనం మీరు నోట్ చేసుకోండి, జ్యోతిగా నాకు గుర్తు చేయండి. నేను ఇది కంప్లీట్గా రీసెర్చ్ చేసి మనం పెట్టాలండి. ఓకే. బిజినెస్ కేటగిరీస్, బిజినెస్ కేటగిరీస్ అనేది యాక్చువల్లీ ఇది మనకు నా విండోలో ప్రతిసారి అదే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఒక టూల్ ఉంటుందండి, గూగుల్ మై బిజినెస్ ఎనీవేర్ అనే టూల్ ఉంటుంది. దాంట్లో మనం ఈ టూల్ మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను, నా దాంట్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ టూల్ బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మన కాంపిటేటర్స్ ఏమేమి చేసుకున్నారో చేసుకోవచ్చు. సో ఇంకో క్రియేట్ చేయాలి.
సో ఓకే, ఇదొక్కటి మీరు నోట్ చేసుకోండి. నేను అది వేరే స్క్రీన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం సేవ్ చేసుకునే వస్తున్నాయి రిజల్ట్స్. సో వదిలేయండి. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ కూడా మనం ఆల్రెడీ మనము మీకు ప్రాంప్ట్ ఇచ్చాను. లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు మీకు పంపించిన షీట్లోనే ప్రాంప్ట్ ఉంటుంది చూడండి. దీనిలో ప్రాంప్ట్ డిస్క్రిప్షన్. ఓకే. బిజినెస్ డిస్క్రిప్షన్ అండి. ఓకే. మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు డౌట్ రావాలి. డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో కీవర్డ్స్ అన్నారు. అసలు ఏ కీవర్డ్స్ మరి మనకు 2 కీవర్డ్స్ కంటే ఎక్కువనే ఉంటాయి కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్ట్ ఉందనుకున్నాను. ప్రాంప్ట్ నుంచి చాట్ జీపీటీలో టైప్ చేసినా చాలా కన్‌ఫ్యూజ్ ఉంటది. చూడండి ఒకసారి. దీంట్లో మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా మనం గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏ కీవర్డ్స్ అనేది టాప్‌లో రావాలో ఆ కీవర్డ్స్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సెలూన్ క్లయింట్ ఉన్నారనుకోండి. సెలూన్ నియర్ మీ సెలూన్ అని టైప్ చేసినప్పుడు ఇది కీవర్డ్. ఈ కీవర్డ్ మనం ఆప్టిమైజ్ చేయాలని చెప్పి మనము ఒక షీట్‌లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. కీవర్డ్ లిస్ట్ అని పెట్టుకున్నాం అనుకోండి. నేను దీంట్లో వర్డ్‌లో పెడుతున్నాను. మీరు ఎక్సెల్‌లో పెట్టుకోండి. కీవర్డ్స్ లిస్ట్. ఓకే. ఇదొక కీవర్డ్ వచ్చింది. లేకపోతే సెలూన్ ఇన్ కరీంనగర్ సారీ. ఇప్పుడు మన క్లయింట్ కేబీహెచ్‌పీ అనుకుందాం. కేబీహెచ్‌పీ. సో ఇట్లా మనం లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ మనం రెడీ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ రెడీ చేసుకున్న తర్వాతనే మనము ఈ డిస్క్రిప్షన్స్ అయినా, పేజ్ నేమ్స్ అయినా పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి డిస్క్రిప్షన్‌లో కూడా మనకు టాప్ కీవర్డ్ అని ఒకటి అడిగారు. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో కూడా చూడండి టాప్ కీవర్డ్స్ 2 కీవర్డ్స్ ఇక్కడ అడిగారు మనల్ని. సో కీవర్డ్స్ మనం అడిగినప్పుడు కీవర్డ్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకు వచ్చింది పెట్టొద్దండి. మనము ఏది క్లయింట్‌కి ప్రామిస్ చేస్తామో లిస్ట్ ఉంటది కదా! కీవర్డ్ లిస్ట్ ఉంటది కదా! అది మనము తీసేసుకోవాలి. మరి కీవర్డ్స్ ఎట్లా రీసెర్చ్ చేయడం ఏందనేది మనం ఎస్‌ఈఓలో నేర్చుకుంటాం. మీకు చిన్న ప్రాంప్ట్ ఇస్తాను టెంపరరీగా. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయడం అనేది ఏంటంటే అర్థమవుతుందా నాది? ఏమన్నా ఫాస్ట్ అయితే నాకు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనకు ఆ గూగుల్ మై బిజినెస్‌లో ఏమేమి కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలని క్లయింట్ అడుగుతాడు మిమ్మల్ని. ఏమేమి కీవర్డ్స్ తీసుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు మీరు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఉందనుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బిజినెస్ చెప్పండి. డెంటల్ హాస్పిటల్‌కి మీరు గూగుల్ మై బిజినెస్ చేస్తున్నారు. దానికి మీకు కీవర్డ్స్ అనేది తెలియదు. సో ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేసేసుకుంటే మీకు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి. ఇవన్నీ కీవర్డ్స్. ఓకేనా? సో డెంటల్ హాస్పిటల్ ఇన్ విజయవాడ అని కొట్టుకుంటే మీకు విజయవాడ రిలేటెడ్ కీవర్డ్స్ వస్తాయి. ఇది మనకు షార్ట్ కట్ వే ఇది. ప్రాంప్ట్‌తోని ఎలా చేయాలనేది చాట్ జీపీటీతోని మీకు మాన్యువల్‌గా కూడా చెప్తాను. అది ఎస్‌ఈఓ అప్పుడు మనకి కీవర్డ్ రీసెర్చ్ అప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ అనేవి మీరు ఆప్టిమైజ్ చేయాలని చెప్పి మీరు క్లయింట్‌కి చెప్పొచ్చు అన్నట్టు. దేనికి ఇది? ఓన్లీ గూగుల్ మై బిజినెస్‌కి. ఓకే. ఈ లిస్ట్ పెట్టేసుకొని మీరు డిస్క్రిప్షన్స్ అయినా సెటప్ చేసుకోవాలి. లేకపోతే ఇంకోటి నేమ్ అయినా కానీ దీని బేస్ మీద మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నుండి వద్దాం. మళ్ళీ ఫస్ట్ నుండి వద్దాం. బిజినెస్ నేమ్ ఎలా కీవర్డ్స్‌తో ఆప్టిమైజ్ చేద్దామో చూద్దాం ఒకసారి. సరే ఇది నేను కాపీ చేసేసుకున్నాను. ఓకే. సో దీనిలో టాప్ కేటగిరీ అన్నాం. ఏదో కేటగిరీ ఉంటుంది దాంట్లో పెట్టేసుకున్నాం. ఇది డెంటల్‌ది కాబట్టి కేటగిరీస్ రీసెర్చ్ చేసి పెట్టాలండి ఇది. నేను డైరెక్ట్ పెడుతున్నాను. ఇప్పుడు టాప్ కీవర్డ్ అన్నారు. దీంట్లో నీకు టాప్ కీవర్డ్ ఏ కీవర్డ్ నువ్వు ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ కీవర్డ్ ఇక్కడ మనం పెట్టాలి. సో మనకి లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ మనం ఆల్రెడీ ముందే పెట్టుకున్నాం కాబట్టి సో టాప్ కీవర్డ్ అంటే టాప్లో ఉన్న కీవర్డ్ కాదండి. ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్. సో మనకి ఇప్పుడు సెర్చ్ వాల్యూమ్స్ గురించి మనకి ఏం తెలియదు కాబట్టి ఈ మనం 10 15 అనుకుంటున్నాం కాబట్టి దీనిలో ఏదో ఒక కీవర్డ్ మనం పెట్టేసుకున్నాం. లేకపోతే క్లయింట్ మనం అడగచ్చు దీంట్లో ఏ కీవర్డ్ మీకు కావాలని చెప్పి. కొంతమంది ఏమంటారంటే డెంటల్ హాస్పిటల్ నియర్ మీ అనే క్లయింట్ కీవర్డ్ పెట్టమంటారు. సో వాళ్ళ పర్టికులర్ వాళ్ళకి ఏది మెయిన్ కీవర్డ్ వాళ్ళని అడిగినా ఓకే, లేకుంటే మన ఇష్టం ఉన్నది మనము పెట్టుకోవచ్చు. ఓకే. ఆ కీవర్డ్ అనేది నేను అక్కడ అప్డేట్ చేశాను. బ్రాండ్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకున్నాను. ఓకే. అర్థమైందండి. ఇక్కడ నేను కేటగిరీ పెట్టాను. తర్వాత ఒక కీవర్డ్ అప్డేట్ చేశాను. ఆ కీవర్డ్ ఎక్కడ నుండి తీసుకున్నాను? మనం ఆల్రెడీ కీవర్డ్ రీసెర్చ్ చేసాం. గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పేజీకి సంబంధించిన లిస్ట్ అనేది మనం ముందు చేసుకున్న తర్వాతనే కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇది బ్రాండ్ నేమ్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇది అయిపోయిందండి. ఎంటర్ కొట్టాను. ఆ కీవర్డ్ ఆ బ్రాండ్ నేమ్తో నాకు కొన్ని సజెషన్స్ వస్తున్నాయి చూడండి. లోడ్ అవుతున్నాయి. సో ఇది
బిజినెస్ నేమ్. నేను బ్లైండ్గా అయితే చేయలేదు, మనము ఒక రీసెర్చ్ చేసి చెప్పాము. ఇది దీనిలో కీవర్డ్ ఉంది, అఫోర్డబుల్ డెంటల్ ఇంప్లాంట్స్ ఇన్ విజయవాడ. ఇది రీసెర్చ్ చేశాను, ఈ కీవర్డ్ నేను రీసెర్చ్ చేశాను, మన బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చాను. సో ఇలా మీరు ఏదైనా గూగుల్ మై బిజినెస్ నేమ్ దగ్గర నుండి, డిస్క్రిప్షన్ దగ్గర నుండి ప్రతిదీ మీరు రీసెర్చ్ చేసి పెట్టినప్పుడు 100% ఆప్టిమైజ్ అవుతుంది, సింపుల్గా ఆప్టిమైజ్ అవుతుంది. ఓకే. ఇంకా చాలా టిప్స్ ఉంటాయండి, మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ నేను క్వశ్చన్స్ కూడా అడుగుతానండి, నేను కొద్దిగా అప్పుడప్పుడు నాకు మెంటల్ ఇస్తూ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను. సో ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఇది కంప్లీట్గా దీని ఇంపాక్ట్ అనేది ఆప్టిమైజేషన్ మీద పడుతుందండి. ఇది బిజినెస్ నేమ్ అనేది. ఓకే. సో మీరు ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేసాం, మొన్న బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం చెప్పలేదు, అంటే లాస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం చెప్పలేదు. సో ఫస్ట్ కీవర్డ్ లిస్ట్ తీసుకుంటాం, గూగుల్ మై బిజినెస్ పేజ్ రెడీ చేసే మనం కీవర్డ్ లిస్ట్ ఎలా తీసుకుంటాం, ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని తీసుకుంటాం. ఓకేనా, ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. దీంట్లో కీవర్డ్ రీసెర్చ్ అనే ప్రాంప్ట్ ఉంటుంది, ఈ ప్రాంప్ట్ చూసేసుకొని మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎస్ఈఓ చెప్పేటప్పుడు నేను చెప్తాను, బట్ ఇప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ కోసం ఇది ఈ లింక్ యూజ్ చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ పిన్ కూడా చేసుకోవచ్చు అండి, ఇవన్నీ 30 days వరకు ఇలా పిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 3 వరకు పిన్ చేసుకోవచ్చు అండి, ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అనుకోండి, 30 days వరకు పిన్ చేసేసుకోండి. ఇలా 3 పిన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. మీకు అనిపిస్తున్న పిన్స్ అని అసలు చూసుకోండి, పిన్ చేసాము మెసేజెస్. మీకు రీసెర్చ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, చేసుకోండి కానీ. ఇంకేంటంటే డిస్క్రిప్షన్ గురించి అనుకున్నాం, డిస్క్రిప్షన్ కూడా చాలా కీ రోల్ ఉంటుంది మనకి. ఓకే, మనం సెలెక్ట్ చేసుకునే కీవర్డ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కీవర్డ్ అయితే ఆప్టిమైజ్ చేసాం కదండి, అవుట్ ఆఫ్ 10 అనుకున్నాం, ఎగ్జాంపుల్ 10 కీవర్డ్స్లో నేను ఏం చేశాను, ఇక్కడ ఒక కీవర్డ్ అయితే ఆప్టిమైజ్ చేశాను, ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేశాను, ఇక్కడ ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేశానండి. సో ఈ కీవర్డ్ 100% ఇక్కడ ఆప్టిమైజ్ అవుతుంది. ఇక ఈ కీవర్డ్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ మిగతా కీవర్డ్స్ గురించి మనం చూసుకుందాం. ఓకే, మిగతా కీవర్డ్స్ ఎక్కడ మనం ఆప్టిమైజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, సో డిస్క్రిప్షన్ కూడా తీసుకుందాం. ఒక్కసారి సరిపోతుందండి, ఇక్కడ మనం పైన ఇప్పుడు అఫోర్డబుల్ ఇంప్లాంట్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ అనేది ఆ బిజినెస్ నేమ్లో పెడితే 100% ఆప్టిమైజ్ అవుతుంది, దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఇది అప్డేట్ చేయాలండి. ఇప్పుడు మీరు క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు చేస్తే మాత్రం సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైతే ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి. బిజినెస్ నే బిజినెస్ నేమ్ అనేది ఎప్పుడు అప్డేట్ చేయాలి, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి రీనేమ్ చేయొద్దండి, రీనేమ్ చేస్తే సస్పెండ్ అవుతుంది. రీనేమ్ చేయకుండా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసే ముందే ఇది రీసెర్చ్ చేసుకోవాలి, బిజినెస్ నేమ్ అనేది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది ఏంటంటే రీసెర్చ్ చేసుకొని అప్పుడే అప్డేట్ చేయాలి. వన్ టైం అండి, ఇప్పుడు ఎప్పుడైనా కానీ వన్ టైం. సెకండ్ టైం మనం రీనేమ్ చేసినామంటే అంతే, ఇంకా అస్సాం వెళ్ళిపోతుంది, మన పేజ్ అనేది సస్పెండ్ అయిపోతుంది డెఫినెట్గా. 100% నేను గ్యారంటీ ఇస్తాను అండి, సస్పెండ్ అయిపోతుంది. ఓకేనా, విజయ్ అర్థమవుతుందా? ఉన్నాడా విజయ్? యా, విజయ్ గారు అర్థమవుతుందా? ఓకే, ఓకే అండి, నో ప్రాబ్లం. అర్థం కాకపోతే నన్నే అడగండి డైరెక్ట్, నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి మీకు తెలియదు, ఫ్రీలాన్సర్స్కి ఇలాంటి క్లయింట్స్ మీకు నియర్ బై ఉన్న, సపోజ్ ఇప్పుడు కవిత గారు ఉన్నారు, తను కడపలో ఉన్నారు, ఒక 5 హాస్పిటల్స్ పట్టుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 50,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒక క్లయింట్కి మనం 10,000 మినిమం తీసుకున్నా కానీ ఒక 5 క్లయింట్స్ ఉన్న 50,000 అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి, సింపుల్ బిజినెస్ ఇది. కానీ క్లయింట్స్ కూడా మీకు వస్తారండి 100%. ఒక క్లయింట్ మీకు వచ్చారనుకోండి, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే మాస్ రిజల్ట్స్ ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒక్క క్లయింట్కి ఇప్పుడు నార్మల్ బిజినెస్కి అయితే అప్ టు 150 కాల్స్ వరకు మీరు తీసుకురావచ్చు, అప్ టు 150 కాల్స్ తీసుకురావచ్చు అండి. ఇంకా హాస్టల్స్ అయితే బీభత్సం అండి, 200, 250, 300, 400 కాల్స్ కూడా వస్తాయి. సో మనం వాళ్ళ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మనము క్లయింట్స్ కన్విన్స్ చేసి క్లయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు బిజినెస్ అయితే ఒక 5 క్లయింట్స్ తీసుకొచ్చుకుంటే ఇంట్లో కూర్చొని 50,000 సంపాదించుకోవచ్చు. నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అలా. సో దీనిలో కాంపిటీషన్ కూడా ఉండదండి. కాంపిటీషన్ ఏముంటుంది చెప్పండి, మీ నియర్ బై లొకేషన్స్లో ఒక 5 హాస్పిటల్ పట్టుకుంటే వేరే వాళ్ళు ఎందుకు వస్తారు, అక్కడికి రారు. ఇంకా ఓన్లీ గూగుల్ మై బిజినెస్, నేను ఎస్ఈఓ అనట్లేదు, ఎస్ఎంఓ అనట్లేదు, ఏమనట్లేదు, ఓన్లీ గూగుల్ మై బిజినెస్.
చేసుకోవచ్చు. నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఏమన్నా మీటింగ్స్ అయినా అటెండ్ కావాలన్నా చెప్పండి. నేను మీకు ఇండివిజువల్గా అయినా అటెండ్ అవుతాను. ఇప్పుడు మీరు ఏజెన్సీ వైజ్ మనం చేస్తున్నాం కాబట్టి ఏజెన్సీ సైడ్ నుండే కన్వర్ట్ చేసేసుకుంటే అయిపోతారు. ఓకేనా. ఇది డిజిటల్ మార్కెటింగ్లో మీకు టైం ఉండదండి, అంతమంది క్లయింట్స్ ఉంటారు. నిజం, కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళారనుకోండి చాలా స్కోప్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. మనకు అసలు నిద్రపోదామన్న టైం కూడా ఉండదు. మన టైం టేబుల్స్ అన్ని కంప్లీట్గా చేయాలి. కానీ ఇప్పుడు అది ఎప్పుడంటే మీరు 100% మార్కెట్లో ఉన్నప్పుడే. మీరు మార్కెట్లో ఎప్పుడు ఉంటారు? మీరు 100% రిజల్ట్స్ ఇచ్చినప్పుడే. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు? మీరు 100% నేర్చుకున్నప్పుడే. ఈ చిన్న చిన్నవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు బిజినెస్ నేను మనం గూగుల్ మై బిజినెస్ తీసుకున్నాం. ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేసి ఏదో చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం ఆప్టిమైజేషన్కి. బిజినెస్ నేను నెగ్లెక్ట్ చేస్తాం, డిస్క్రిప్షన్ నెగ్లెక్ట్ చేస్తాం, ఏదో దానిలో ఉన్న ఆపరేషన్స్ ఫంక్షనాలిటీస్ ఏదో చేసుకుంటారు. మీరు లైఫ్లో ఎన్ని రోజులు చేసినా కానీ అది ఆప్టిమైజ్ అవ్వదు. ఇంకా అది ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. కంప్లీట్ ఇదంతా ఫార్ములా అండి, మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు. అర్థమైతే ఈజీగా మీరు దానిలో రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే. సో ఎనఫ్ అండి ఇక్కడ. సో డిస్క్రిప్షన్ కూడా మనం ఒకసారి డిస్క్రిప్షన్లో ఇంకో 2 కీవర్డ్స్. ఇప్పుడు సపోజ్ ఈ కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అయింది అనుకుందాం, బిజినెస్ నేమ్లో పెట్టాం కాబట్టి ఆప్టిమైజ్ అందాం. దీన్ని మార్క్ చేసుకుందాం, రెడ్ కలర్ పెట్టుకుందాం. తర్వాత ఇంకెక్కడ స్కోప్ ఉంటుంది మనము ఆప్టిమైజ్ చేయడానికి? బిజినెస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ ప్రాంప్ట్ తీసుకుందాం. ఈ ప్రాంప్ట్లో ఎక్స్ప్లెయిన్ యువర్ బిజినెస్ అని చెప్పి అన్నారు. నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇంకా మీరు ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. నేను ఏదో షార్ట్ కట్లో రాస్తున్నాను, నాకు వచ్చింది రాస్తున్నాను. బట్ మీరు ఏంటంటే మీరు క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద డెప్త్గా మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు మీ బిజినెస్ ఏది. ఓన్లీ బిజినెస్ నేమే రాస్తున్నాను, సాయి డెంటల్ అని చెప్పి. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సాయి డెంటల్ క్లినిక్ లొకేటెడ్ ఇన్ విజయవాడ, సర్వీసెస్ వి ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ అని చెప్పి ఆ సర్వీసెస్ లిస్ట్ అట్లా చాలా ఇవ్వచ్చు. అట్లా ఇస్తే ఇంకా మీకు ఇన్డెప్త్గా ఇన్సైట్స్ వస్తాయి మీకు. ఓకే. సో సారీ, బ్రాండ్ నేమ్ ఇక్కడ రాసాం కదా. టాప్ 2 కేటగిరీస్. ఈ కేటగిరీ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కీ రోల్ ఉంటుంది మనకి. నేను యాక్చువల్లీ దీంట్లో అన్నిట్లలో నా దాంట్లో టూల్స్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు రావట్లేదు. అది మీకు నేను వేరే ల్యాప్టాప్లో రికార్డ్ చేసి కూడా మీకు పంపిస్తాను. సో టాప్ కేటగిరీ అంటే డెంటల్ క్లినిక్ అనుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ మీకు కీవర్డ్స్ అడిగారు కదా. సో మనకు ఒక కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అయింది. రిమైనింగ్ కీవర్డ్స్ మనం తీసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా మంచి కీవర్డ్. ఎందుకంటే చిల్డ్రన్స్ చాలామంది ఈ క్యావిటీస్ అవి ఇవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ 2 కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా. సో ఈ 2 కీవర్డ్స్ నేను అనుకున్నాను, 2 కీవర్డ్స్ని మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ 2 కీవర్డ్స్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో వాడాను కాబట్టి. సో ఈ కీవర్డ్స్ అయిపోయినాయి ఇక్కడ. సో ఇది ఆప్టిమైజ్ అయిపోతే ప్రాబ్లం. ఓకే. సో ఎంటర్ ఓకే. 2 పెట్టుకోండి, బాగుంటుంది. విజయ్ మీరు ఫోన్తో లాగిన్ అవ్వండి విజయ్, ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ డిస్క్రిప్షన్ మేడం, ఇవన్నీ దీంట్లో ఏదో బెస్ట్ డిస్క్రిప్షన్ మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే ఆ డిస్క్రిప్షన్ తీసేసుకొని అక్కడ అప్డేట్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ మీకు కీవర్డ్స్ కూడా, ఈ కీవర్డ్ వచ్చిందా ఇక్కడ కవర్ అయిందా? కవర్ అయిపోయింది. ఈ కీవర్డ్ కూడా కవర్ అయిపోయింది. సరే 2 కీవర్డ్స్ మినిమం కవర్ అయిపోతాయి. ఎందుకంటే దీనిలో మనకు లెంత్ తక్కువ ఉంటుందండి. డిస్క్రిప్షన్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీకు చూపిస్తాను. చూడండి, డిస్క్రిప్షన్ లెంత్ అనేది 750 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే. లేకపోతే మీరు ఇక్కడ దీంట్లో కూడా ప్రాంప్ట్లో కూడా ఇవ్వచ్చు అండి. ఏమి ఇవ్వచ్చు అంటే, ఇది ప్రాంప్ట్ కదా, 750 క్యారెక్టర్స్ వర్డ్స్ ఉంటాయి. 100 అని పెట్టద్దు, 750 అని పెడితే బాగుంది. ఇట్లా మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని క్యారెక్టర్స్ పెట్టుకొని ఇక్కడ మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్ అండి ఇది. క్లియర్ అండి, ఇది అయిపోయిందా? డిస్క్రిప్షన్ అయిపోయిందా? ఇక్కడ కూడా 2 కీవర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేసేసుకున్నాం. ఓకే, డన్. ఓకే అయితే కొద్దిగా
థమ్స్ అప్ సింబల్ ఇస్తే థమ్స్ అప్ సింబల్ అవసరం లేదు, రేస్ సింబల్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి. డిస్క్రిప్షన్ అవసరం అందరికి అర్థమైపోయిందా? సో విజయ్ మిస్ అవుతున్నాను క్లాసెస్. నో వరీస్ విజయ్, నేను రికార్డ్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే జ్యోతి గారిని అడగండి, తను చెప్తాను. చెప్పండి, చెప్పండి తేజ. విజయ్ మీ ఓకే విజయ్ చెప్పండి. ఓకే. అవ్వదు అంటే, నాకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి క్వశ్చన్. ఓకే. అకౌంట్ సస్పెండ్ ఉంది కదా. ఇప్పుడు నెంబర్ వెరిఫై అడిగినప్పుడు మీరు ఏ నెంబర్ పెట్టినా దానికి ఓటీపీ పోతే పోతే, లేకపోతే లేదు. ఇప్పుడు నెంబర్ కరెక్ట్ అయితే ఓటీపీ వెళ్తుంది. అది ఎగ్జిస్టింగ్ లేకపోతే నెంబర్ ఓటీపీ వెళ్ళదు కదా. అది సస్పెండ్ కాదు, ఇంకా అక్కడ దాకా నువ్వు పోలేదు. ఇంకా క్రియేట్ అయితేనే సస్పెండ్ అవుతుంది కదా. నువ్వు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నిన్న గౌతమ్ గారు క్రియేట్ చేశారు, ఆమెకు ఓటీపీ అడగలేదు. లాస్ట్ క్లాస్లో ఓటీపీ అడగలేదు. సో అది ఆల్రెడీ ఏమైంది, ఆటోమేటిక్గా చెక్ చేసుకుంది అది నెంబర్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, అది స్పామ్ నెంబర్ అని చూస్ చేసుకొని సస్పెండ్ అయింది. ఇంకోటి ఏంటంటే విజయ్ నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఏంటంటే ఓన్లీ నెంబరు రాంగ్ ఉంటేనే సస్పెండ్ అయినట్టు కాదు. ఓకేనా? ఓన్లీ నెంబర్ ఒకటే రాంగ్ ఉంటే సస్పెండ్ అయినట్టు కాదు. దాంట్లో చాలా పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు నేమ్ రాంగ్ ఇచ్చావనుకో, బిజినెస్ నేమ్ రాంగ్ ఇచ్చినా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నువ్వు అన్ని కరెక్ట్ ఇచ్చినా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది లొకేషన్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అని కూడా చేసుకుంటారు వాళ్ళు, వెరిఫై అడుగుతారు. అప్పుడు నేను సస్పెండ్ అయిన తర్వాత నువ్వు దాన్ని రికవరీ చేసుకునేందుకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే నీ ఎలక్ట్రిసిటీ బిల్లు, నువ్వు ఇంకోటి ఏంటంటే నీ ఫ్రంట్ స్టోర్ ఉంటుంది కదా, స్టోర్ ఆర్ క్లినిక్ హాస్పిటల్ ఏదో ఒకటి, దాని ముందు ఇమేజెస్ అడుగుతారు వాళ్ళు, ఆ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే నీ రెంటల్ అగ్రిమెంట్ అప్లోడ్ చేయాలి. సో ఆ 3 అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. వెరిఫై వన్స్ అది అలా వెరిఫై అయింది అనుకోండి, నీకు లైఫ్ టైం ఎప్పటి వరకు ఏం చేంజెస్ చేసినా సస్పెండ్ అవ్వవు ఇంకా. ఒకటే అండి, ఒకటే. సేమ్ బిజినెస్ కదా, సేమ్ బిజినెస్ కదా మరి. అవునండి, నేను మీరు చెప్పిన డౌట్ నాకు అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే విజయ్‌కో బిజినెస్ ఉంది ఎగ్జాంపుల్. ఆ బిజినెస్‌కి ఒకటే నెంబర్ ఉంది. ఆ ఒకటే నెంబర్ ఎంతమంది అయినా సేమ్ బిజినెస్ నేమ్‌తో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అడ్రస్ కూడా ఒకటే ఉంది కదా. ఇప్పుడు వెరిఫికేషన్ మెథడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బ్రదర్. నువ్వు అన్నట్టు ఇప్పుడు కొంతమంది నీకు దాని కింద ఈమెయిల్ కూడా అడిగి ఉంటుంది నాకు తెలిసి. మొబైల్ నెంబర్ కాకుండా ఈమెయిల్‌తోని కూడా ఓటీపీ అడిగి ఉంటది కదా. అది మెథడ్స్ అవి అంతే. ఇప్పుడు మీకు ఇప్పుడు గౌతమ్ గారికి ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. తేజకి ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే 2 టైమ్స్ అట్లా క్రియేట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి అది నిజమా కాదా అని చెప్పి వెరిఫై కోసం, ఆ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోసం వెరిఫై అడిగింది. ఇంకొకసారి ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అంటే మీరు ఇచ్చిన వెబ్సైట్లో అడ్రస్ ఉంటుంది కదా. సపోజ్ వరల్డ్ ఫేమస్ హాస్టల్ అదే దాంట్లో ఒక ఇన్ఫో అని ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ దానికి మాత్రమే ఈమెయిల్ పంపించమని అడుగుతుంది. వెరిఫికేషన్ అడుగుతుంది. వేరే వాటికి కూడా అడగదు. ఇప్పుడు నువ్వు డిఫాల్ట్గా ఏదైనా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి దానికి ఓటీపీ పంపించని అడగదు. సో అదేంటంటే మీరు క్రియేట్ చేసే ప్రాసెస్లో మెథడ్స్ అన్నట్టు అవి అంతే, వెరిఫికేషన్ మెథడ్స్ అవి. సో నో ప్రాబ్లం. మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఫోన్ నెంబర్స్ యూజ్ చేయండి, కరెక్ట్ వెబ్సైట్ అడ్రస్ అంటే కరెక్ట్ అప్డేట్ చేయండి. ఇంకోటి నేము, వెబ్సైట్, ఫోన్ నెంబర్. దీన్ని న్యాప్ అనే టాపిక్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో అవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు బిజినెస్ పేజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా? మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ మైండ్లోనే తీసిన డౌట్ ఏంటంటే మీరు క్రియేట్ చేసిన తర్వాత సస్పెండ్ అవ్వడం వేరు, క్రియేట్ చేసే ప్రాసెస్లో ఓటీపీ అడుగుతుందా లేకుంటే ఈమెయిల్ ఓటీపీ అడుగుతుందా అనేది అది ప్రాసెస్ అన్నట్టు అంతే ఇంకా. ఓకేనా? సో మీరు ఇంకో 2, 3 ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఇంతేనా అని చెప్పి సింపుల్ అండి, సింపుల్, వెరీ సింపుల్ టాపిక్. ఓకే. మీరు క్రియేట్ చేయడం
చెప్పండి తేజ. అవునండి. అవును. అవుతదండి. ఎడిట్ చేయడానికి అవుతది. ఏది మీరు సస్పెండ్ అయింది కదండి. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మీరు సస్పెండ్ అయింది కదా! ఇప్పుడు మీరేం చేయాలంటే వెరిఫై చేయాలండి. నేను చేస్తా వెరిఫై. చేయాలి నేను కూడా వెరిఫై ఎందుకంటే అది క్లయింట్ అండి. లైవ్ క్లయింట్ అది. మీరు మొన్న లాస్ట్ టైమ్ క్రియేట్ చేసినప్పుడు క్లయింట్‌కి పంపిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నాకు లొకేషన్ కనిపించలేదు. మళ్ళీ నాకు మార్నింగే మెసేజ్ చేశాడు. సో, ఇప్పుడు నేను ఇక్కడ నంబర్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటదండి. లెర్న్ మోర్ ఆప్షన్ ఉంటది. హ్మ్. ఫిక్స్ సస్పెండెడ్ ఆర్ డిసేబుల్ ప్రొఫైల్స్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్పీల్ చేసుకోవాలి. ఇదంతా అప్పీల్ ప్రాసెస్ అన్నట్టు. స్విచ్ అకౌంట్‌కి వెళ్ళిపోయిన తర్వాత అప్పీల్ ప్రాసెస్ అన్నట్టు ఇదంతా. ఇదే కదా ఇప్పుడు మనకు సస్పెండ్ అయింది. సో, దీన్ని మనం అప్పీల్ చేసుకోవాలి. పాలసీ వయలేషన్ ఇది ఎలిజిబుల్ ఫర్ అప్పీల్ బిజినెస్ ప్రొఫైల్ నేమ్ సస్పెండ్ అయింది. ఇక్కడ మనం పాలసీ వయలేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూసుకోండి. ఎవిడెన్స్ నీడెడ్. ఎవిడెన్స్ అంటే మన డీటెయిల్స్ అన్ని అడుగుతారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకొక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్లో మనము ఆ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందండి దీంట్లో. కావాలంటే ఈ వీడియో కూడా చూడండి. వెయిట్. మీకు లింక్ షేర్ చేస్తాను. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఒక బిజినెస్ అండి. ఏదంటే కొందరు అకౌంట్ సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ అయిన రికవరీ చేయడం కూడా ఒక బిజినెస్. దానికి 10,000 తీసుకుంటాను మార్కెట్లో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గౌతమ్ గారికి బొటిక్ ఉంది. అది దాంట్లో ఒక 300, 500 రివ్యూస్ ఉన్నాయి అనుకోండి. అది సస్పెండ్ అవుతుంది అనుకోండి. సస్పెండ్ అయింది ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ తర్వాత సస్పెండ్ అయింది. దాన్ని రికవర్ చేయడం కూడా బిజినెస్ అండి. దానికి వన్ టైం 10,000 తీసుకుంటారు మార్కెట్లో. చాలా డిఫికల్ట్ వెరిఫికేషన్. మనము దాన్ని వెరిఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అది చాలా తక్కువ మంది ఉంటారు మార్కెట్లో. నేను కూడా కాదు, నేను కూడా చేయలేను. నేను కూడా మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, తెలిసిన వెండర్స్కి ఇచ్చేసి చేపిస్తాను. ఆ ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో ఆ డౌట్ రావడం కూడా గ్రేట్, చాలా గ్రేట్. ఓకేనా. మీకు ఇప్పుడు డౌట్ రావాల్సింది ఏంటంటే మీ మైండ్లో ఎప్పుడైనా కానీ క్రియేట్ చేసేటప్పుడు ఇది నా అకౌంట్ సస్పెండ్ అవ్వకుండా నేను క్రియేట్ చేయాలి అని చెప్పి మీకు తెలియాలి. సో ఆ వీడియో కూడా పంపించాను, ఒకసారి చూడండి. ఓకే, డన్. సో మనం ఇంకా బిజినెస్ నేమ్ దగ్గర ఉన్నాం, కొద్దిగా ముందుకు వెళ్దామా. ఓకే, అయిపోయిందండి. హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నారు కదా మీరు స్టార్టింగ్ నుండి. ఫస్ట్ మనకి ఆ టాపిక్లో ఎడిట్ ప్రొఫైల్లో బిజినెస్ నేమ్ ఒకటి, బిజినెస్ కేటగిరీ ఒకటి, డిస్క్రిప్షన్ బిజినెస్ కేటగిరీ ఒకటి పెండింగ్ ఉంది, అది వదిలేయండి. తర్వాత ఓపెనింగ్ డేట్ అండి. ఓపెనింగ్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఓపెనింగ్ డేట్ అనేది చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ గురించి నేను సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్ ఏదో ఒక కీవర్డ్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఒక కస్టమర్ అనుకున్నా, ఒక ఒక విజిటర్ అనుకున్నా. సో ఇలా నేను టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత విజయవాడ అంటే మొత్తం హైదరాబాద్ పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా బిజినెస్లు ఉంటాయి. ఒక లాజిక్ ఉంటుంది చెప్తున్నా, చూస్తున్నా. వేరే వాళ్ళు ఎవరైనా అప్డేట్ చేయకపోతే మనకు కనబడదు, అప్డేట్ చేస్తే కనబడుతుంది. వీళ్ళు ఎవరు అప్డేట్ చేయలేదు. సో ఈ లాజిక్ ఏంటంటే ఓపెనింగ్ డేట్ అనేది అప్డేట్ చేయకపోతే వీళ్ళు అప్డేట్ చేయలేదండి. మనం చూసిన ప్రొఫైల్స్ ఎవరు అప్డేట్ చేయలేదు. ఈ ఓపెనింగ్ డేట్ ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు సపోజ్ నాది 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి మీకు ఒక ప్రొఫైల్ మీరు ఒకసారి నోటీస్ చేయండి. ఏదైనా కీవర్డ్తో టైప్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమని వస్తుంది అంటే, ఈ బిజినెస్ 8 ఇయర్స్ నుండి ఉంది, 7 ఇయర్స్ నుండి బిజినెస్ రన్నింగ్లో ఉంది అని చెప్పి మనకు వస్తుంది. అక్కడ ఉండాలంటే, అలా మనకు రావాలంటే ఇలా మనం అప్డేట్ చేయాలండి. సపోజ్ ఒక మన ఆల్రెడీ ఈ ఈ పర్సన్ మనకు ఆఫీసు, ఈ క్లయింట్ మనకు ఆఫీస్ ఓపెన్ చేసి అన్ని ఇయర్స్ కాలేదు, బట్ మనం ఏం చేసాము, 2015 నుండి బిజినెస్ ఉందని చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ మనకి లిస్ట్ అయ్యేటప్పుడు మనకి ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ అన్ని మ్యాచ్ అయినాయి అనుకోండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. మనం ఎగ్జామ్ రాసామనుకోండి. ఎగ్జామ్ రాసినప్పుడు జ్యోతికి, తేజకి, కవితకి, గౌతమ్కి వీళ్ళందరికీ సేమ్ మార్క్స్ వచ్చినాయి.
తర్వాత దేన్ని ఫిల్టర్ చేస్తారు వాళ్ళు? ఒక క్యాస్ట్ లేకపోతే ఏదో సంథింగ్ స్పోర్ట్స్‌లా వాళ్ళకు మెరిట్ ఉందా? లేదా అట్లా దాన్ని బట్టి మనము ఫిల్టర్ చేస్తాం. సో, గూగుల్ మై బిజినెస్‌లో కూడా ఇప్పుడు మనము అన్ని సేమ్ మనము ఇప్పుడు మనం వాడిన సెట్టింగ్సో, లేకపోతే మనం వాడిన కీవర్డ్సో, లేకపోతే మనం వాడిన స్ట్రాటజీస్ అందరూ ఒక సిమిలర్‌గా ఒక టాప్ 3లో టాప్ 3లో మనం ఆప్టిమైజ్ అయ్యే క్లయింట్స్ అందరూ వాడాలనుకోండి. తర్వాత ఎక్కడ ఆప్టిమైజ్ చేస్తారు? అంటే ఇంకోటి మన మెథడ్ ఏముంటది ఫిల్టర్ గానీకి, అంటే ఆప్టిమైజ్ అవ్వడానికి మనకు టాప్ 3లో డిస్‌ప్లే అవ్వడానికి స్కోప్ ఎక్కడ ఉంటదంటే ఏజ్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది 2015లో మనము ఓపెనింగ్ అంటే ఈ 2015లో ఇది స్టార్ట్ అయిందన్నట్టు. ఒకవేళ వేరే క్లయింట్ ఇది 2000 ఇది అప్డేట్ చేయలేదనుకుందాం. సరే అప్డేట్ చేసినా గానీ 2017 అనుకోండి. ఏది ఫస్ట్ లిస్ట్‌లో వస్తది? మనదే లిస్ట్‌లో వస్తది. ఎందుకంటే ఓల్డ్‌ది కాబట్టి. మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. బిజినెస్ నేమ్స్ అన్నీ, స్ట్రాటజీస్ అన్నీ, మొత్తం ర్యాంక్ అంతా సేమ్ ఉంది. తర్వాత ఫిల్టర్ ఎక్కడైతుందంటే ఇక ఓపెనింగ్ డేట్ అని. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఒక 10 ఇయర్స్ ఎగో పెట్టుకోవాలి. సింపుల్, దీని గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక 10 ఇయర్స్ ఎగో మనం పెట్టుకుంటే మనది ఒక ఆప్టిమైజేషన్లో ఒక చిన్న ఎలిజిబిలిటీ లాగా మనం ఫీల్ అవుతాం. ఓకేనా? లేకపోతే డిలీట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకుంటే మాత్రం పెట్టి కూడా వేస్ట్, అప్డేట్ చేయడం వేస్ట్. సో మనమైతే నేనైతే 15 నా అన్ని క్లయింట్స్కి అంతే ఉంటుందండి. నాది కూడా చూసుకోండి, నా ప్రొఫైల్ కూడా నాదని కూడా చాలా 2005 ఏమో పెట్టినట్టున్నాను. స్లో నెట్వర్క్. సో ఓపెనింగ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోండి. ఒక 10 ఇయర్స్ ఎగో మీరు పెట్టుకోండి. చూసారా, ఇవి నేను ఒక 5 వరకు పెట్టుకున్నాను. 7 వరకు నేను బిజినెస్ కేటగిరీస్ పెట్టుకున్నాను. రీసెర్చ్ ఉంటే చెప్తాను. చూడండి 2018 అని పెట్టుకున్నాను. ఓకే, 2018 అని పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువైతే తెలుస్తుంది వాళ్ళకి. సో యాక్చువల్ 3 ఇయర్స్ అవుతుంది మనది, 2.5 3 అవుతుంది. నేను 2018 అని పెట్టుకున్నాను. ఓకే, సో బిజినెస్ నేమ్ అనేది కూడా, ఓపెనింగ్ డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. Done. ఇవన్నీ మీకు నోట్ చేసుకోండి నోట్స్లో. డిస్క్రిప్షన్ అయిపోయింది. ఓపెనింగ్ డేట్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం 2 నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఒకటి ప్రైమరీ నెంబర్, సెకండ్ నెంబర్ పెట్టుకోవచ్చు. ఈ నెంబర్ కూడా చాలా మందికి అప్డేట్ అవ్వదండి. అందుకే మీరు స్టార్టింగ్లోనే మీరు నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను పేజ్ క్రియేట్ అయిన తర్వాత అప్డేట్ చేసుకుంటా అంటే అప్డేట్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకోటి. ఇక్కడ మనకు ఇంకొక క్లయింట్ ఉంటారు, వాళ్ళకి ఇప్పటికీ 4 నెంబర్స్ అనేది అప్డేట్ అవ్వలేదండి. ఇప్పుడు ఈ క్లయింట్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, వీళ్ళది అప్డేట్ అయిపోయింది లక్కీగా. ఇంతకుముందు అప్డేట్ అవ్వలేదండి, ఇప్పుడు అప్డేట్ అయింది. ఓకే, అప్డేట్ అవ్వలేదండి, చాలా కష్టం, అది డిఫికల్ట్ అది. బట్ అయినా రిటర్న్ అయిపోయింది. అన్ని పర్ఫెక్ట్గా పెట్టాలి ఇంకా. అప్డేట్ అవ్వదు, కొంతమందికి ఉండదు, కొంతమందికి అప్పుడప్పుడు క్రియేట్ అయిన తర్వాత కూడా రిజెక్ట్, ఇది అప్డేట్ అయింది, చాలా మంది అప్డేట్ అయింది. మా దాంట్లో అప్డేట్ అవ్వదండి. ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది కదండి, వీళ్ళకు చూడండి సింపుల్గా ఒక కాల్ కాస్ట్ వీళ్ళకి 1 lakh ఉంటుందండి. ఈజీగా ఒక 10 కాల్స్ వస్తాయి అనుకుంటాను నాకు తెలిసి. 10 to 5 కాల్స్, 10 కాల్స్. ఒక కాల్ కన్వర్ట్ అయితే 1 lakh ఎబో ఉంటుంది. లాస్ట్ మంత్ 13 కాల్స్, ఇవన్నీ ఫ్రీ కాల్సే కదా. ఇంకా వెబ్సైట్ క్లిక్స్ తీసుకున్నాం, 22 కాల్స్ వస్తున్నాయి, 22 క్లిక్స్ వచ్చినాయి. సో ఇలా ఆప్టిమైజ్ చేస్తేనే మనకు బిజినెస్ అనేది ఇది ఎనఫ్ అండి వీళ్ళకి. ఎందుకంటే హై టికెట్ అన్నట్టు వీళ్ళకి చాలా టికెట్స్. ఎట్లాంటి ఇప్పుడు దీనిలో 2 కన్వర్ట్ అయినా 2 lakhs వస్తాయి. ఓన్లీ గూగుల్ మై బిజినెస్ 2 lakhs. మనకి ఎంత పే చేస్తారు హార్డ్గా? 10,000 పే చేస్తారు ఓన్లీ గూగుల్ మై బిజినెస్కి. ఓకే, సో అట్లా ఉంటాయి కొన్ని కొన్ని టికెట్ వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఎక్కువ ఉంటుందండి. చూస్తే వీళ్ళ కాల్స్ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ రివ్యూస్ అనేది 124 రివ్యూస్ పెట్టుకున్నారు. అది కూడా మీకు చెప్తాను నేను. 81 అండి, చూడండి. సింపుల్ కాల్స్ ఇవి, ఫ్రీ ఆఫ్ కాల్స్. దీంట్లో చేసేది కూడా ఏముండదండి, వన్ టైం సెటప్ అంతే. ఇంకా 59 కాల్స్ చూడండి. సో అలా ఉంటుందండి మీరు. ఓకే, డన్. ఇంకా చెప్తాను అసలు స్టోరీ అంతా ఇక్కడ ఉంటుందండి. ఎడిట్ సర్వీసెస్, Q&A, యాడ్ అప్డేట్, ఇవి మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అండి, కోర్ ఫంక్షనాలిటీస్ ఇవి. నేను చెప్తాను వాటి గురించి. ఇవన్నీ సెట్టింగ్స్ మాత్రమే ఇవి. ఓకే,
ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదండి. ఫోన్ నెంబర్ మనం క్రియేట్ చేసేటప్పుడు అప్డేట్ చేయాలి. వెబ్సైట్ లింక్ అయితే కంపల్సరీ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వాలన్నా, బిజినెస్ వెరిఫై అవ్వాలన్నా కానీ వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. ఓకే. లొకేషన్ పిన్ కూడా కరెక్ట్ పెట్టాలండి. ఎందుకు ఏమవుతుందంటే ఇదే క్లయింట్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు క్లయింట్ వచ్చే ముందు ఇతను కొన్ని కొన్ని ఏరియాస్ ఎలా ఉంటాయంటే, హాస్పిటల్ రోడ్స్ అనుకుందాం, అన్ని హాస్పిటల్సే ఉంటాయి. బ్యాంక్ రోడ్స్ అనుకుందాం, అన్ని బ్యాంక్సే ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే పిన్ అనేది కొద్దిగా అటు ఇటు అయినా అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీళ్ళది ఆర్క్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఉంది. ఇప్పుడు పిన్ అనేది రాంగ్ పెట్టినప్పుడు వేరే బిల్డింగ్లో కూడా క్లినిక్ ఉంది అనుకోండి, వీళ్ళు ఎంత ఆప్టిమైజ్ చేసినా వాళ్ళ బిల్డింగ్కి వెళ్తారండి వాకింగ్స్. సో అప్పుడు ఏమైపోతుంది, క్లయింట్స్ అనేది డైవర్ట్ అయిపోతుంది. సో పిన్, మ్యాప్ పిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మ్యాప్ పిన్ అనేది చేంజ్ చేసినప్పుడు కూడా మనది మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతుందండి, చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా నోట్ చేసుకోండి. సర్వీస్ ఏరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. వన్ సెకండ్. నోట్ చేసుకుంటున్నారు అందరూ. సర్వీస్ ఏరియాస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని నోట్ చేసుకోండి. మీరు కావాలంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మీరు క్రియేట్ చేసిన దాంట్లో కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం క్రియేట్ చేశారు కదా, ఈ ఆప్షన్స్ దానిలో కూడా కనిపిస్తాయి. లేదండి, కనిపించట్లేదు. సో మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సింది. మీకు కొన్ని ఈరోజు మళ్ళీ ఇంకొన్ని పేజెస్ ఇస్తాను, క్రియేట్ చేయండి. ఉంటాను. సర్వీస్ ఏరియాస్ అంటే ఐడియా ఉందండి మీకు? అంటే మన బిజినెస్ అనేది ఏ సర్వీస్ ఏ ఏరియాలో ఇస్తున్నాం అనేది మీనింగ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ విజయవాడలో, విజయవాడ అంటే చిన్నదండి, రేడియస్ తిప్పి కొడితే మనము ఒక 2 అవర్స్లో మొత్తం విజయవాడ తిరగచ్చా బైక్ మీద? తిరగడం అంటే మొత్తం మనం ఒక రౌండ్ వేసినా కానీ విజయవాడ 2 అవర్స్లో అయిపోతాయండి. మొత్తం అన్ని బస్తీలు అన్ని అన్ని ఇది ఆ, నాకు తెలియదు విజయవాడ గురించి ఎక్కువ. ఆ, ఓకే. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చెప్పడానికి ఒక రీజన్ ఉంది. మేము విజయవాడని ఏమనట్లేదండి. సో ఇక్కడ రీజన్ ఏంటంటే, మనం ఒక 2 అవర్స్లో మనం యాక్సెస్ వెళ్ళగలిగితే ఆ లొకేషన్స్ మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఆర్కే ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ అని ఉంది. వీళ్ళు విజయవాడలో కూడా సర్వీస్ ఇస్తారు. అట్లా అని చెప్పి మనం ఇక్కడ సర్వీస్ ఏరియాలో విజయవాడని పెట్టుకుంటారా? తప్పైపోతుంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ సర్వీస్ ఏరియాస్ ఏంది, 2 తెలుగు స్టేట్స్ అండి. వీళ్ళు తెలుగు స్టేట్స్ ఉండి విజయవాడ నుండి వచ్చిన, వైజాగ్ నుండి వచ్చిన వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళు. అలా అని చెప్పి సర్వీస్ ఏరియాస్ విజయవాడని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆప్టిమైజేషన్ అవ్వదు. ఆప్టిమైజేషన్ అవ్వడం పక్క పెడితే ఇలా ఆప్టిమైజేషన్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు రాంగ్ చేస్తున్నారు, పాలసీస్ అగెనెస్ట్ ఉన్నారు మీరు అని చెప్పి సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ సర్వీస్ ఏరియాస్ మిస్టేక్ పెట్టినా కానీ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి సర్వీస్ ఏరియాస్ ఏం పెట్టాలి, మనం ఉన్న లొకేషన్ నుండి 2 కిలోమీటర్స్కి కస్టమర్స్కి యాక్సెస్ ఉండేలాగా. ఇప్పుడు సపోజ్ విజయవాడ పెట్టారు, మీరు గుంటూరు సర్వీస్ ఏరియా అని పెట్టారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో బిజినెస్, మీ బిజినెస్ ఉంది, ఇప్పుడు మనకు ఏజెన్సీది క్రియేట్ చేసాం, మనం గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ ఏరియాస్ మేము తెనాల్లో కూడా ఇస్తాము, గుంటూరులో ఇస్తాము, చింతలపూడిలో, బాపట్లో సర్వీస్ ఇస్తాము అని చెప్పి సర్వీస్ ఏరియాస్ అని పెడితే ఏమవుతుందంటే సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 అవర్స్ యాక్సెస్ ఉండేలాగా. ఇప్పుడు విజయవాడ 2 అవర్స్ యాక్సెస్ ఏది ఉంటుందండి, బస్కి అయినా కానీ, వాకబుల్ అయినా కానీ, ఏదైనా కానీ 2 అవర్స్ ఏది యాక్సెస్ ఉంటుంది చెప్పండి. ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఏది ఉంటుంది, ఏరియాస్ మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ లొకేషన్ నుండి సపోజ్ ఇది విజయవాడ అనుకుందాం, మన ఆఫీస్ అనుకుందాం. మన ఆఫీస్ నుండి 2 కిలోమీటర్స్ రేడియస్లో ఏమేమి లొకేషన్స్ కవర్ అయితే ఆ లొకేషన్స్ సర్వీస్ ఏరియాస్లో అప్డేట్ చేయాలండి. ఓకే, క్లియర్ అండి. ఇది కూడా మీకు క్రియేట్ చేసే ముందు వస్తుంది సర్వీస్ ఏరియాస్, మీరు స్కిప్ చేశారు లాస్ట్ టైం, గుర్తుందా? ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా రివ్యూలో ఉంది. అర్థమైతే నాకు ఒకసారి చెప్పండి ప్లీజ్, నాకు మీకు అర్థమైనట్టు నాకు అర్థం కావాలి. అవును, సర్వీస్ ఇస్తున్నామని చెప్పడం మేడం అది. ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఏంటి, ఏ ఏరియాలో నీకు సర్వీస్ ఇస్తున్నావో అక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు అంతే. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, విజయవాడలో సర్వీస్ ఇస్తారు, ఆబ్వియస్లీ ఇస్తారండి. ఇప్పుడు మీకు ఇస్తున్నాను కదా విజయవాడలో సర్వీస్, ఓన్లీ హైదరాబాద్లో ఇస్తున్నారా? బట్ అక్కడ అప్డేట్ చేయడం మాత్రం ఎలా అప్డేట్ చేయాలంటే
టూ అవర్స్ యాక్సెస్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అలానే ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ అనేది అంటే చాలా సింపుల్. మీరు ఫ్రెష్గా క్రియేట్ చేసినా మీకు లీడ్స్ వస్తాయండి. మీరు ఏం ఆప్టిమైజ్ చేయకుండా లీడ్స్ వస్తాయి. ఎందుకు అంటే ఈ స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీ ఏంటిది? సర్వీస్ ఏరియాస్ 2 కిలోమీటర్స్, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి తీసుకొచ్చిన టూల్ ఇది. ఓన్లీ ఇప్పుడు ఆప్టిమైజ్ చేసిన వాళ్ళకి కావాలంటే కుదరదు. ఇప్పుడు మీరు వరస్ట్ కేసులో ఏం చేయకున్నా కానీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ మీకు వ్యూస్ అన్న వస్తాయండి. ఎక్కడ ఏదో టైంలో ఆప్టిమైజ్ అవుతాయి. ఎందుకు అంటే ఇవన్నీ అల్గోరిథమ్స్ ఇట్లా ఉంటాయి వాళ్ళవి. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు ఇంత స్కిల్ ఉంది అనుకున్నాం. గూగుల్ మై బిజినెస్ పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకుంటా, విజయవాడ పెట్టుకుంటా, రాజమండ్రి పెట్టుకుంటా, వైజాగ్ పెట్టుకుంటా, కడప పెట్టుకుంటా. ఇవన్నీ నేను ఎందుకు పెట్టుకుంటే నాకు యూజ్ లేదు కదా. యూజ్ లేకపోవడం పక్కా పెట్టేస్తే ఆప్టిమైజేషన్ స్కోర్ జీరో అయిపోయి నేను ఎంత ఆప్టిమైజ్ చేసినా కానీ ఆప్టిమైజ్ అవ్వదు. ఆ చిన్న మిస్టేక్ చేయడం వల్ల నా కంప్లీట్గా పేజ్ అనేది ఆప్టిమైజ్ అవ్వదు. అంటే ఏ కీవర్డ్స్ కొట్టినా టాప్లో కనబడదు. నాకు బిజినెస్ నేమ్ పర్ఫెక్ట్ పెట్టనివ్వండి, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్ పెట్టనివ్వండి, ఇంకా మిగతా దీనికి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఏం చేసినా కానీ సర్వీస్ ఏరియాస్ అనేది రాంగ్ ఉండడం వల్ల కూడా ఆప్టిమైజ్ అవ్వదు. సో మనం సర్వీస్ ఏరియాస్ అప్డేట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్డేట్ చేయాలి. ఎందుకంటే నేను చాలాసార్లు మిస్టేక్ చేశాను. నేను ఇనిషియల్ డేస్లో మీలాగానే ఇప్పుడు ఏం చేశాను, హైదరాబాద్లో ఉండి విజయవాడ పెట్టుకున్నాను, కొన్ని కొన్ని టౌన్స్ ఉంటాయి, కాకినాడ పెట్టుకున్నాను, అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది కొన్ని నేను డెమో క్లాసెస్ లేకపోతే గూగుల్లో చూశాను అన్నట్టు. సో ఈ ప్రాబ్లం ఏంటిదంటే అక్కడ సొల్యూషన్ సర్వీస్ ఏరియాస్ అనేది తెలిసిపోయింది. అప్పటి నుండి నేను ఇంకా చాలా జాగ్రత్తగా చేస్తున్నా. లీడ్స్ కూడా సరిగానే వస్తుంది నాకు. ఓకేనా, ఇది ఒక అందరికి అర్థమైందండి సర్వీస్ ఏరియాస్ అనేది. ఓకే డన్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. బిజినెస్ అవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెనింగ్ అవర్స్ హెడ్డింగ్ పెట్టుకోండి బుక్లో. ఓపెనింగ్ అవర్స్ ఇప్పుడు మన ఏజెన్సీది బిజినెస్ అవర్స్ ఉందాం. మనం మండే టు సండే వరకు నేను 9 to 20 అని పెట్టుకున్నానండి. కొన్ని కొన్ని బిజినెస్ అవర్స్ అనేది పర్టికులర్గా మనం అప్డేట్ చేయాలి. లేకపోతే మాత్రం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్గా చేస్తారు. కొన్ని కొన్ని ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మా వెబింగ్ ప్రో ఉంది, మా 24 అవర్స్ అని ఉంటుందండి. మీరు చూసారో లేదు, ఎందుకంటే ఎవరు ఓపెన్ చేసినా కానీ వాళ్ళకు ఆల్వేస్ ఓపెన్ అని కనిపిస్తుంది. చూడండి, ఓపెన్ 24 అవర్స్ అని ఉంటుంది. ఎందుకంటే మన ఆన్లైన్ బిజినెస్ కాబట్టి సో 24 అవర్స్ ఉంటాయి. కొన్ని సెలూన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అవి మాత్రం పర్టికులర్గా పెట్టండి. ఎందుకంటే కస్టమర్స్ అనేది విజిట్ అవుతూ ఉంటారు. సో ఇబ్బంది అవ్వకుండా అది పెట్టేసుకోండి. ఓకేనా, బిజినెస్ అవర్స్ కూడా ఇంపార్టెంటే, అది నెగ్లెక్ట్ చేయకండి. సారీ సారీ. నేను ఒక అకౌంట్కి 4 మాత్రమే యూజ్ చేస్తాను మేడం. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మనకి. చూడండి, అది ఆల్టర్నేటివ్ నేమ్తో క్రియేట్ చేసుకున్నాను. అంటే ఒక అకౌంట్కి 4 కంటే ఎక్కువ మనం బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయవద్దు. సస్పెండ్ అయ్యే ఛాన్స్, ఒకటి సస్పెండ్ అయితే మిగతా కూడా ఛాన్సెస్ ఉంటాయి. దానిలో లింక్ అయిన అన్ని సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే డన్, క్లియర్, సింపుల్ అండి. బిజినెస్ అవర్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్ క్రియేట్ చేసేటప్పుడే మనకి ఇవన్నీ క్లియర్గా ఉండాలి. స్పెషల్ అవర్స్ ఇది అవసరం లేదండి, స్పెషల్ అవర్స్ ఏమి ఉండదు. ఈ ఫ్రమ్ బిజినెస్ ఉమెన్ ఓనుడా ఇది అవసరం లేదు. ఎమ్యూనిటీస్, చిల్డ్రన్స్, ఇవన్నీ ఇది సింపుల్ ఇది. ఓకేనా, డన్. సో కంప్లీట్గా అన్ని ఆప్షన్స్ అయిపోయినాయండి. చూడండి ఇక్కడ పైన పైన కూడా సేమ్ ఆప్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పటివరకు అయిన టాపిక్ ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్. ఎడిట్ ప్రొఫైల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత అయిపోయేలోపు ఈ ఏ పేజ్ అంటే ఆ పేజ్ క్రియేట్ చేయాలి మేడం. మీకు 3 కేసెస్ ఉంటాయి కదా, వెబ్సైట్ ఉన్నా లేకపోయినా, ఫోన్ నెంబర్ ఉన్నా లేకపోయినా, వెబ్సైట్ ఫోన్ నెంబర్ ఏం లేకపోయినా, లొకేషన్ లేకపోయినా కానీ క్రియేట్ చేసేలాగా మీరు రెడీ అవ్వాలి. ఓకే, డౌట్ ఉందండి ఎడిట్ ప్రొఫైల్లో ఏమన్నా? ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. తర్వాత రీడ్ రివ్యూస్ అనేవి మనం వదిలేద్దాం. ఎందుకంటే మన రివ్యూస్ టాపిక్ ఇక్కడ ఉంటుందండి. ఆ టాపిక్ అప్పుడు ఈ రెండు మనం ఒకటేసారి డిస్కస్ చేసేసుకుందాం. ఓకే, తర్వాత ఏంటంటే ఫొటోస్ అండి. ఇది ఇది కూడా మీరు క్రియేట్ చేసేటప్పుడు మీకు ఫొటోస్ అనేది వస్తుందండి. ఓకే, ఏమేమి ఫొటోస్ మీరు ఏం చేస్తున్నారు ఏందనేది, ఏమేమి అప్డేట్ చేసుకోవడం అనేది వస్తుంది. మీకు స్టార్టింగ్లో మీకు వచ్చిందంటే చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా, యాడ్ ఫొటోస్ అని వస్తుంది క్రియేట్ చేసే టైంలో. అప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ అయిన తర్వాత కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఇక్కడ యాడ్ కవర్ ఇమేజ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే యాడ్ ఫొటోస్ అని పెట్టుకొని మనం దానికి రిలేటెడ్ ఫొటోస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే,
చూడండి వాళ్ళ లొకేషన్ పెట్టుకున్నాడు, కొన్ని వీడియోస్ ఉంటే వీడియోస్ అప్డేట్ చేసేసుకున్నాడు. ఓకే, డూప్లికేట్ కూడా పెట్టుకున్నాడు. ఓకే, డన్. ఫొటోస్ మీద మీకు ఏం డౌట్స్ ఏం లేవు కదా? క్లియర్. మీరు క్రియేట్ చేసే ముందు ఈ ఫొటోస్ ఉంటాయి కదా మేడం, ఇక్కడ ఉన్న ఫొటోస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఏంటంటే ఆప్షన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇది అనలిటిక్స్ అన్నట్టు, మనకు ఏ మంత్ ఎన్ని మనకి కాల్స్ వస్తున్నాయి, ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, మనకి ఎన్ని బుకింగ్స్ వచ్చినాయి. బుకింగ్స్ అంటే వేరే, అది దీనిలో లింక్ లేదు. సో బుకింగ్స్ ఎన్ని వచ్చినాయి కూడా మనకి ట్రాకింగ్ ఉంటుంది. డైరెక్షన్స్, మన క్లినిక్ ఎంతమంది చూసి డైరెక్షన్స్ తీసుకొని వచ్చారు. వెబ్సైట్స్, మనం ఇప్పుడు వెబ్సైట్ అప్డేట్ చేసాం కదా, ఆ వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఓకే, ఇది మనం ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అంటే ఏ మంత్కి ఎంత ట్రాఫిక్ వచ్చింది అనేది. జూలైలో ఎంత ట్రాఫిక్ వచ్చింది. ఇది క్లయింట్కి మనం రిపోర్ట్ పంపించినప్పుడు ఇదే మనకు పర్ఫార్మెన్స్ ఆప్షన్ అనేది మనకు ఉంటుందండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏ కీవర్డ్కి ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ లింక్ అయితే చూసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆర్క్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అంట, దీనికి ఇన్ని క్లిక్స్ వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్ కూడా, ఈ కీవర్డ్కి ఇన్ని క్లిక్స్ వచ్చినాయి. చాలా హ్యాపీ కదండి, ఇంత అసలు మెయిన్ కీవర్డ్. సో ఇవన్నీ మనకి ఏంటంటే క్లయింట్కి చూపించవచ్చు. ఇవన్నీ మనం రిపోర్ట్స్లో ఇవన్నీ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నియర్ మీ అన్న వాళ్ళకి 17. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? నో నో నో, వాళ్ళకి డాష్ బోర్డ్ తెలియదు కదా. ఇప్పుడు ఇలా ఉంది, సపోజ్ ఇలా ఉందండి, నేను ఓపెన్ చేశాను కాబట్టి కనిపించింది, నాకు ఓపెన్ చేయకుండా ఎందుకు కనిపిస్తుంది? అయినా వాళ్ళకి చూసుకోవడం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మనమే రిపోర్ట్స్ పంపించాలి, వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ ఉండదండి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, డాష్ బోర్డ్ ఇది ఉంది, వీళ్ళకి ఎలా కనిపించింది? కనబడదు కదా. ఇది డాష్, నేను ఓపెన్ చేస్తే నాకు కనిపించింది ఇది. ఇంకోటి ఏంటంటే ఈ ఆప్షన్ అనేది కింద ఉంటుందండి, నేను పైన పెట్టుకున్నాను. నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి దీన్ని డ్రా చేసి పైన పెట్టుకున్నాను. అసలు ఇది ఆప్షన్ ఇక్కడ కనబడదు, మీకు తెలుసో లేదో. గౌతమ్ గారికి కూడా నేనే పైన డ్రా చేసి పెట్టాను ఇక్కడ. ఇది ఆప్షన్ అనేది ఎక్కడో కింద ఉంటే పైన పెట్టేసాను. వాళ్ళు చూసుకోవడం ఉండదండి, మనమే అన్ని రిపోర్ట్స్ అన్ని మనమే ఒక ఎక్సెల్ షీట్లో రెడీ చేసి మనకు ఇప్పుడు వర్డ్ షీట్లో చేసి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తున్నాం, మన దగ్గర వాళ్ళు సర్వీస్ తీసుకోవట్లేదు కదా. సో మనం అన్ని క్లియర్గా ఇచ్చేస్తే అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు ఆప్షన్స్ వస్తే తెలుస్తుందండి. మీకు యాక్సెస్ కూడా ఇస్తాను, నేను ఒక బిజినెస్ పేజ్ ఏదైనా యాక్సెస్ ఇస్తాను. ఇలా మనం ఇచ్చే రిపోర్ట్స్కే క్లయింట్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతారండి. రిపోర్ట్స్ చాలా ఫ్యాన్సీ ఇవ్వాలి మీరు, మనం ఏం చేసినా చేయకుండా చేసినట్టే ఇవ్వాలి. అది ఎక్కడ తెలుస్తుంది అంటే మనం ఇచ్చే రిపోర్ట్ బట్టే తెలుస్తుంది. సో ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ అన్నాం కదా, మనము ఇంతకుముందు టాపిక్లో నేర్చుకున్నాం కదండి. ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకుంది ఎస్ఈఆర్పిలో జిఎంబి అనేది ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం అంటే పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. అదే టాపిక్ ఇప్పుడు ఇక్కడ ఉంది. అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ అంటే అది పెయిడ్ మార్కెటింగ్. సో దీన్ని మనము పెయిడ్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడు చెప్తా అంటే నేను ఎస్సీఎం అప్పుడు చెప్తాను. సో ఇది ఒకటి ఇక్కడ వదిలేయండి, ఎస్సీఎం అప్పుడు మనకు దాంట్లో ఉంటుంది టాపిక్, అక్కడ నేను చెప్తాను. ఓకేనా? క్లియర్ అండి. ఎడిట్ ప్రొఫైల్స్ కంప్లీట్ అయిపోయింది, ఫొటోస్ కంప్లీట్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్ అనేది పెయిడ్ మార్కెటింగ్, నేను ఆ పెయిడ్ మార్కెటింగ్ టాపిక్స్ అప్పుడు నేను చెప్తాను. ఓకే, తర్వాత ఎడిట్ ప్రొడక్ట్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఇక ఇవన్నీ సెట్టింగ్ రిలేటెడ్ ఉంటాయండి. ఇది కంప్లీట్గా ఆప్టిమేషన్ రిలేటెడ్ టాపిక్స్ అన్నట్టు. ఇవన్నీ ఎడిట్ ప్రొఫైల్స్, ఎడిట్ సర్వీసెస్, క్యూ అండ్ యాడ్ అప్డేట్, ఇవన్నీ మనకు దానికి సంబంధించినవి. లోడ్ అవ్వట్లా, ఆప్షన్ ఓపెన్ చేస్తే లోడ్ అవ్వట్లా. మళ్ళీ క్లిక్ చేద్దాం. ఇప్పుడు అయిందండి. సో దీంట్లో మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసాం. ప్రొడక్ట్స్ అంటే ఏంటండి? బేసిక్గా ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ప్రొడక్ట్స్ అంటే ఏం లేవండి, సర్వీసెస్. ఓకే, వీళ్ళ దాంట్లో సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ సర్వీసెస్. వీటిని మనం ప్రొడక్ట్స్ లాగా ఇక్కడ మనము పబ్లిష్ చేసామండి. ఇక్కడ
సింపుల్ డాష్ బోర్డ్. మీరు 2, 3 సార్లు ఓపెన్ చేస్తే తెలుస్తది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ అండి. వెరీ సింపుల్. ఇవి తప్ప వేరే ఆప్షన్స్ ఉండయి మనకి చేయనీకి. లక్కీ ఓపెన్ అయింది. దీన్ని బ్యాక్ చేయలేము మనం. సో ఇక్కడ మనము వాళ్ళ సర్వీసెస్ యాడ్ చేసాం చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తది. ఇంకా తను మొత్తం యాడ్ చేయనట్టు. ఎఫ్ఐయు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, యాంటీ ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ వాళ్ళ సర్వీసెస్ అన్నట్టు. ఓకే. దీనిలో మీరు అన్నట్టు ఇంతకుముందు నన్ను మార్నింగ్ అడిగారు, ఆర్కే అడిగారు. నేను ఏమని అడిగారంటే ప్రైజెస్ యాడ్ చేయొచ్చు అంటే ఇక్కడ యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు సపోజ్ మనం సెలూన్కి చేసామనుకోండి, సెలూన్లో ఏంటంటే హెయిర్ కట్, సింపుల్ హెయిర్ కట్ అనుకోండి, దానికి ఇంత ప్రైస్ అని చెప్పి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఓపెన్ అవ్వట్లేదు నాకు. మీరు ట్రై చేసి వస్తుంది మీకు ఇది. మీరు ఏదైనా క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి దానికి ఇవన్నీ అప్లై చేయండి. ఇప్పుడు మార్నింగ్ డిస్కస్ చేసిన అప్లై చేయండి. ఉమ్, అవునండి, అవును. తనే చేశారు యాక్చువల్లీ, మన దగ్గర ఇంటర్నే చేశారు. యాక్చువల్లీ వీళ్ళు పర్ఫెక్ట్గా చేయలేదు. వీళ్ళు ఇంటీరియర్స్ దానికి ఆర్క్ ఫ్యూ ఇయర్ ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టారు చూసారా. ఇది యాక్చువల్లీ ఇది రిలవెంట్ కాదు, రిలవెన్సీ లేదండి దీంట్లో. చూసారా ఏమైనా. సో ఒక ఇంటర్న్ చేసినట్టు ఉన్నారు నాకు తెలిసి. సో అందుకే మీరైతే పర్ఫెక్ట్గా చేయండి. చూసారా ఇక్కడ పేజ్ యూఆర్ఎల్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ నుండి వద్దాం. ప్రోడక్ట్ నేమ్ అనుకుందాం. సో ఫస్ట్ నేను ప్రోడక్ట్ నేమ్కి వెళ్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇది అనుకుందాం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇంకోటి ఇక్కడ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇన్ హైదరాబాద్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే సబ్ లొకేషన్స్ ఉంటాయి కదా, మెహదీపట్నం, బంజారా హిల్స్, ఆ లొకేషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ కేటగిరీ. ఇది కీవర్డ్ అండి ఇది. ఇది ఏంటంటే కీవర్డ్స్ అన్నట్టు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకా ఇంకా ఇన్డెప్త్గా మీరు చెప్పాలంటే ఇది ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సారీ, ఇది దానికి సంబంధం లేదు కదా కీవర్డ్. ఇప్పుడు ఇలా కీవర్డ్స్ మనం లిస్ట్ చేసుకుంటాం కదా, ఇవన్నీ మనం ఇక్కడ ఇక్కడ లిస్ట్ చేసుకుంటాం కదా. ఈ లిస్ట్ చేసుకున్న కీవర్డ్ని కూడా మనము సర్వీసెస్ లాగా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ప్రోడక్ట్ లాగా వాడుకోవచ్చు. మనకి ఏంటంటే మనం వాడే కీవర్డ్స్ అనేది ప్రతి దాంట్లో ఉండాలి. అది అది మీనింగ్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ నేను ఇది వాడుతున్నా, బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. ఇది ప్రోడక్ట్ నేమ్ అనుకున్నాం. ఇది ఈ కీవర్డ్ కంపల్సరీ ఆప్టిమైజ్ అవుతుందండి మనం సెర్చ్ చేసినప్పుడు. ఇక్కడ మన ఆర్క్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మనము దీని రిలేటెడ్ కీవర్డ్స్ కూడా వస్తాయి కొంచెం చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ అన్నాం కదా. సో దీని మీద కూడా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, దీని మీద ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, దీని మీద ప్రోడక్ట్, ఇలా అన్నిటికీ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. అప్పుడే ఆప్టిమైజ్ అవుతుంది ఎడిట్ ప్రొఫైల్స్ అనేది. సో మాక్సిమం అయితే మనం ఒక 15 వరకు 20 వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే ప్రతి కీవర్డ్ ఏదో ఒక ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు ప్రొడక్ట్ అనే మనకి ఇది ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్ అనే దాంట్లో మన కీవర్డ్స్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాం. సో ఇది కస్టమర్ కనబడుతుందా, గెస్ చేయండి. ఎవరికైనా తెలుసా ఇది కస్టమర్కి మనం ప్రొడక్ట్ క్రియేట్ చేసింది కస్టమర్కి కనిపిస్తుందా? కనిపించదు. అంతే, సింపుల్ అండి. ఎప్పుడు కనిపిస్తుంది అంటే చూద్దాం ఒకసారి. ఎప్పుడు కనిపిస్తుంది అంటే కస్టమర్ అనేది మనని బాగా రీసెర్చ్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అండి. వాళ్ళు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి చూడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం, దీనిలో ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. వీళ్ళు మెయిన్ పేజ్కి రావాలి, వచ్చి ఇక్కడ చెక్ చేసినప్పుడే నా సర్వీసెస్ కనిపిస్తాయి. చూడండి నావి, నా దాంట్లో గూగుల్ మై బిజినెస్ మెయిన్ సర్వీస్ పెట్టేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆప్టిమైజేషన్ అనేది పర్ఫెక్ట్గా నేను చేసుకుంటాను క్లయింట్స్కి. సో ఇట్లా లోగో డిజైన్, సెర్చ్ ఇంజిన్, వ్యూ వాళ్ళని కొడితే మొత్తం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఇంత నాలెడ్జ్ కస్టమర్కి ఉండదండి. కస్టమర్ కనిపించేది ఎలా, ఏం కనిపిస్తుంది, ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది, వెబ్సైట్ డిజైన్ లేదా ఇలా మాత్రమే కనిపిస్తుంది వాళ్ళ ఇంటర్ఫేస్. దీనిలో మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసినామా, లేకపోతే ప్రొడక్ట్స్లో మనం తప్పు పెట్టినామా, రైట్ పెట్టినామా అనేది క్లయింట్కి అనేది అనవసరం.
ఓకే. ఇక్కడ చూసారా ఇంతకుముందు మనము చూస్తే రాలేదు. 10 ఇయర్స్ 10 ప్లస్ ఇయర్స్ ఇన్ బిజినెస్ అన్నది. ఇలా ఎందుకొచ్చింది చెప్పండి? ఏజ్ పెట్టాం కాబట్టి అలా వచ్చింది. చూసారా? ఇక్కడ చూడండి 5 ప్లస్ ఇయర్స్ ఇన్ బిజినెస్. ఇక్కడ మనకు 10 ప్లస్ ఇయర్స్ అని రావాలి కదా! 5 ప్లస్ ఇయర్స్ అని ఎందుకు వచ్చింది సెకండ్ అంటే, ఇక్కడ వీళ్ళకు 5 ఇయర్స్ ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. సో, ఇక్కడ మనకి ఏజ్ అనేది కూడా మ్యాటర్ అండి. యాక్చువల్లీ అప్పుడు మనకు ఎగ్జాంపుల్ సరిగ్గా దొరకలేదు. అంటే విజయవాడలో సెర్చ్ చేసాం కదా! అక్కడ అంత అప్డేట్ చేయలేదు వాళ్ళు. సో, అలా ఉంటది. ఓకే. మనం ఎక్కడ ఉన్నామండి? సారీ టాపిక్ మర్చిపోతున్నా. ప్రొడక్ట్ దగ్గర ఉన్నాం. సో, అర్థమైందండి. ప్రొడక్ట్స్ అనేది మనం ఏం ఎంటర్ కానీ మీనింగ్‌ఫుల్‌గా ఉండాలండి. మరి ఇక మనకు స్కోప్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ క్రియేట్ చేస్తే సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకుంటాయి. సో, మనం ఏందంటే మన కీవర్డ్స్‌కి ఇక్కడ అప్డేట్ చేసుకోనికి ఇక్కడ స్కోప్ ఉంది. సో, అప్డేట్ చేసేసుకుందాం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్టార్టింగ్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రైజెస్ అనేది. డిస్కౌంట్ ప్రైజెస్ పెడితే ఇంకా బెటర్. 10% అని పెడితే ఆ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి డిస్కౌంట్ అని పెట్టుకోవచ్చు. దానికి ఈ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోండి. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అయితే యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది పేజ్ యూఆర్ఎల్ కాబట్టి యూఆర్ఎల్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే. స్పెషల్ అయితే స్పెషల్ పెట్టుకోవచ్చు అండి. లేకపోతే పబ్లిష్ చేసుకోవచ్చు. సో 10% ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్. ఓకే. ప్రొడక్ట్ నేమ్స్ కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూసారా ప్రొడక్ట్కి ఎలా మనం ఇవ్వాలనేది. సో లోడ్ అవుతుంది. ఆటోమేటిక్ కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన టాస్క్ ఏంటని చెప్పండి. ఇప్పుడు మీరు పేజ్ క్రియేట్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసేసుకొని దాని మీద ఒక్కొక్క ప్రోడక్ట్ మనము క్రియేట్ చేయాలి విత్ ఇమేజెస్తో సహా, విత్ డిస్క్రిప్షన్తో సహా. దాంతోపాటు ఇది ఒక యూఆర్ఎల్ కూడా అప్డేట్ చేయండి. ఆ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఇది ఇచ్చాను అనుకోండి, వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అని ఇచ్చాను కదా. దీనిలో మీరు ప్రొడక్ట్స్ ఏమి యాడ్ చేసుకోవచ్చు, ఈ సర్వీసెస్ యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే దీని మీద ఉన్న కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్తో కూడా ప్రొడక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఒకటి క్రియేట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. రాకపోతే నేను మళ్ళీ చెప్తానండి. ఓకే. సో ప్రొడక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, క్రియేట్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి, క్రియేట్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ అండి, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంటుంది. ఇంకా ఎంత స్కోప్ అంటే మీరు ప్రతి లొకేషన్స్కి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఎందుకు లొకేషన్ అని ఇక్కడ చెప్పానంటే, ఇలా కీవర్డ్స్లో లొకేషన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళ కీవర్డ్స్లో హైదరాబాద్ అని కాకుండా బంజారా హిల్స్లో కీవర్డ్స్, ప్లస్ జూబ్లీ హిల్స్లో కీవర్డ్స్, ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి. అందుకే నేను చెప్పాను. సో ఇక్కడ కూడా సేమ్ అండి, అన్లిమిటెడ్ స్కోప్ అండి. మీరు ఏ కీవర్డ్స్ పెట్టుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ సర్వీసెస్ ఇది కూడా కనబడదు, కస్టమర్ కనబడదు. సో ఇక్కడ నేను ఇది పెట్టేసుకుంటాను. ఇది అయిపోయింది. పర్మనెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. సేవ్ చేసేసుకున్నాను. ఇక డిస్క్రిప్షన్ అవన్నీ మళ్ళీ అడుగుతాను. ఇది ఉంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మనం అడుగుతుంది ప్రైజెస్ సర్వీస్ ప్రైజ్. ఆఫ్కోర్స్ అండి, సేమ్ ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది అంతే. యాక్చువల్లీ మనము చెప్పాలంటే కరెక్ట్ లీగల్గా అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే అప్డేట్ చేయొద్దు మనం. ఎవరి ప్రొడక్ట్స్ అప్డేట్ చేయాలంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఈ కామర్స్ అవి ఉంటాయి కదా. సో వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయాలి.
సో మనం ఏంటంటే ఆప్టిమైజేషన్ కావాలని చెప్పి తొందర అవ్వాలని చెప్పి మనం ఈ ప్రొడక్ట్స్ అనే కాలం కూడా మనము అడ్వాంటేజ్ తీసుకొని వాడుతున్నాం. యాక్చువల్లీ ఇది వాడద్దు బేసిక్గా మనం వాడాల్సిన సర్వీసెస్. ప్రొడక్ట్స్ వాడుకోవాలి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ మాత్రమే ఈ ఆప్షన్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. బట్ ఇక తప్పట్లేదు కదండి మనకు ఆప్టిమైజేషన్ అవ్వాలని చెప్పి ఇది ఇది రెండు వాడుతున్నాం. ఓకేనా? డౌట్ క్లియర్ అండి? అంతే. సో సర్వీసెస్ కూడా మీరు చెప్పాను కదండి, కీవర్డ్స్ బట్టి మీరు అప్డేట్ చేసేసుకొని సర్వీసెస్ అని కూడా అప్డేట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఈ సర్వీసెస్ ప్రొడక్ట్స్ రెండు సేమ్ అండి. ప్రొడక్ట్స్లో ఏంటంటే ఇమేజెస్ ఉంటాయి, సర్వీసెస్లో ఇమేజెస్ ఉండవు. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మీరు కీవర్డ్స్ మాత్రమే వాడాలి, కీవర్డ్స్ రిలేటెడ్ ఉన్న డిస్క్రిప్షన్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే ఆప్టిమైజ్ అయిపోతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ బుకింగ్స్ అనేది ఏం లేదు మేడం, సింపుల్ లింక్ అన్నట్టు అంతే. ఇవి ఈ లింక్స్ ఉంటాయి కదండి, వాట్సాప్ లింక్ ఇక్కడ అది ఇక్కడ మనం అప్డేట్ చేస్తే వాట్సాప్ అప్డేట్ చేస్తే ఇక్కడ వాట్సాప్లో వస్తుందండి. ఇక్కడ అంటే అపాయింట్మెంట్స్ కావాలంటే క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి వాట్సాప్కి వెళ్ళిపోతుంది. ఓకే. అంతే సింపుల్, అదొకటే ఆప్షన్ అది. ఏమైంది? Yeah, రెండు ఆప్షన్స్ మిస్ అయిపోయినాయండి. ఓకే, నో ప్రాబ్లం. ఎడిట్ సర్వీసెస్ మిస్ అయింది కదా, దీంట్లో కనిపించట్లేదు ఎక్కడ ఉన్నట్టుంది. ఓకే. క్యూ అండ్ ఏ అండి. నెక్స్ట్ క్యూ అండ్ ఏ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు మనము గూగుల్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆస్క్ క్వశ్చన్ ఇలా వస్తాయి కదండి, ఇలా క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఇలా క్వశ్చన్స్ మనకు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలంటే మనం ఇక్కడ క్యూ అండ్ ఏ యాడ్ చేయాలండి ఇక్కడ. ఓకేనా? క్యూ అండ్ ఏ యాడ్ చేయాలి. క్యూ అండ్ ఏ కూడా ఎలా యాడ్ చేయాలంటే మీకు నేను ప్రాంప్ట్ ఇచ్చాను, దీనిలో క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. దీంట్లో ఈ కీవర్డ్ రీసెర్చ్ అయిపోయింది, ఎఫెక్టివ్ కాంటెంట్ అని ఉంటుందండి. క్యూ అండ్ ఏ అంటే ఫేక్ వెంట్లీ ఆస్క్ క్వశ్చన్సే కదా. ఒకవేళ మన క్వశ్చన్స్ అనేది తెలియదు టాపిక్ మీద, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ అప్డేట్ చేయాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అప్డేట్ చేయాలి కదా. క్యూ అండ్ ఏ అంటే అదే కదండి, క్వశ్చన్ మనమే అప్డేట్ చేయాలి, ఆన్సర్ మనమే అప్డేట్ చేయాలి. క్వశ్చన్ మనం ఎక్కడ అప్డేట్ చేయాలి, యాజ్ ఎ యూజర్గా అప్డేట్ చేయాలి, ఆన్సర్ కూడా యూజర్గా అప్డేట్ చేయాలి, యూజర్గా మనం అప్డేట్ చేయాలి. అర్థమైందండి? పాయింట్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మన దానిలో ఉండాలి మేడం. ఓకే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఇప్పుడు చూద్దాం, చాట్ జీపీటీకి వెళ్దాం. ఇట్లా చెప్తే మీకు అర్థమైపోతుంది. నాకు టాపిక్ మీద ఎఫ్ఏక్యూస్ కావాలి, సరే ఇది ఎఫ్ఏఓ ఎఫ్ఏయు మీద టాపిక్స్ మీద రావాలి నాకు. క్వశ్చన్స్ వస్తాయి చూడండి, ఆన్సర్స్ కూడా వస్తాయి. ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి, ప్రైజెస్ అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. సో ఇట్లా వచ్చింది అనుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేను యాజ్ ఎ యూజర్గా నేను ఎంటర్ చేస్తాను, అంటే యూజర్గా నేను అడుగుతున్నాను, ఇది ఆర్క్ క్లినిక్ ఇది ఉంది. సో దీంట్లో నేను ఒక ఎఫ్ఏక్యూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆస్క్ క్వశ్చన్ దగ్గర ఒక క్వశ్చన్ అడిగాను. ఓకే. అడిగితే ఎక్కడికి వెళ్ళింది, అడ్మిన్ దగ్గరికి వెళ్ళింది. అడ్మిన్ నేను కాదు కాబట్టి ఇక్కడ అడ్మిన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఇక్కడ ఉంటుంది క్వశ్చన్ అని, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అప్డేట్ చేసినాను. దీనిలో నేను అడిగిన క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది మేడం, రీఫ్రెష్ చేసి చూద్దాం. అట్లా రీఫ్రెష్. సిగ్నల్ ప్రాబ్లం కాదండి, బేసిక్గా అప్పుడప్పుడు ఇది స్లోనే ఉంటుంది. క్వశ్చన్ అడిగింది ఇదేనా?
ఇంకా డిస్‌ప్లే అవ్వలేదు. కొంచెం టైం పట్టొచ్చు. ఇక్కడ డిస్‌ప్లే అవుతది. క్వెషన్ పైనే డిస్‌ప్లే అవ్వాలి. డిస్‌ప్లే అవుతదండి. సో, ఆ క్వెషన్‌కి మనం ఏం చేయాలి? అడ్మిన్ సైడ్ నుండి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. సో, వీళ్ళు అడ్మిన్ సైడ్ నుండి ఆన్సర్ ఇచ్చారు. ఇలా మనం ఏందంటే క్వెషన్స్ అనేది చాలా క్వెషన్స్ అప్డేట్ చేయాలి మనం దీంట్లో. ఒక 200, 300 వరకు అప్డేట్ చేయాలి. బట్ మా ఎంప్లాయీస్ వాళ్ళు 200, 300 అప్డేట్ చేయలేదు. ఎన్ని చేశారంటే 35 మాత్రమే చేశారండి ఇక్కడ. ఓకే. సో, క్వెషన్ అనేది వేరే ఈమెయిల్ ఐడీ నుండి మనం ఇవ్వాలి. ఆన్సర్ అనేది అడ్మిన్ నుండి ఆన్సర్ ఇవ్వాలి మనం. ఓకే. సో, ఇలా ఏందంటే ఒక 200, 300 క్వెషన్స్ ఇస్తే ఏందంటే మనకి కంప్లీట్‌గా మన పేజ్ అనేది ఆప్టిమైజ్ అయితది. ఎందుకంటే క్వెషన్స్‌లో కీవర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ క్వెషన్ ఉంది. ఈ క్వెషన్‌లో ఏం కీవర్డ్ ఉంది? ఫ్యూ ఎయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ అనే కీవర్డ్ ఉంది. సో, ఆన్సర్‌లో కూడా కీవర్డ్ ఉంది. అంటే ఈ కీవర్డ్ అనేది మనం ఎప్పుడైనా టైప్ చేసినప్పుడు మేబీ క్వెషన్ ద్వారానన్నా మనకి క్వెషన్‌తోనన్నా మనకు ట్రిగ్గర్ అవ్వచ్చు మనకు. టాప్‌లో రావచ్చు. ఇలా మన క్వెషన్స్ ఇప్పుడు ప్రతి క్వెషన్ మీద మీరు ఎన్ని ఎఫ్ఏక్యూస్ చేయొచ్చు అండి. ఇలా నంబర్ ఆఫ్ ఎఫ్ఏక్యూస్ మీరనేది అప్డేట్ చేయొచ్చు. ఓకే. డౌట్ ఉందండి ఏమన్నా? ఎఫ్ఏక్యూస్ జనరేట్ చేయడం వచ్చా మీకిప్పుడు? ఇది ప్రాంప్ట్‌తోని యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు ఎఫ్ఏక్యూస్ అని. క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఒకసారి నాకు? ఎఫ్ఏక్యూస్ మీకు అప్డేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే, మీరు ఏమేం కీవర్డ్స్ అనుకుంటున్నారో, ఆ కీవర్డ్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. ఆన్సర్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో, ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందంటే, మన కీవర్డ్స్ మన గూగుల్ మై బిజినెస్‌లో ఉండాలి. ఆ కీవర్డ్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి మనం స్టార్టింగ్ నుండి ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ కీవర్డ్స్ అనేది మనం అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ స్కోప్ ఏంటిది? నేమ్‌లో అప్డేట్ చేసాం. సెకండ్ స్కోప్ ఏంటిది? డిస్క్రిప్షన్‌లో అప్డేట్ చేసాం. 2 కీవర్డ్స్ అప్డేట్ చేసాం. థర్డ్ స్కోప్ ఎక్కడ ఉంది? ప్రొడక్ట్స్ దగ్గర అప్డేట్ చేసాం. ఫోర్త్ స్కోప్ ఎక్కడ ఉంది? సర్వీసెస్ దగ్గర అప్డేట్ చేసాం. ఫిఫ్త్ స్కోప్ ఎక్కడ ఉందంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్. అక్కడ కూడా మన కీవర్డ్స్ అనేది పెట్టుకోనికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ఏందంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌గా మనం పెడుతున్నాం. ఇప్పుడు సర్వీసెస్‌లో చూద్దాం. సర్వీస్ నేమ్‌లో పెడుతున్నాం కీవర్డ్ అనేది. లేకుంటే సర్వీస్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాం. కీవర్డ్స్ అనేది అయ్యేలాగా డిస్క్రిప్షన్ రెడీ చేసేసి మనం దాంట్లో అప్డేట్ చేస్తున్నాం. సో, ప్రొడక్ట్స్ చూసుకుంటే ప్రొడక్ట్స్ నేమ్‌లో పెట్టుకుంటున్నాం. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌లో కూడా కీవర్డ్స్ అనేది దాని డిస్క్రిప్షన్ వచ్చేలాగా ఆ కీవర్డ్స్‌తోని డిస్క్రిప్షన్ వచ్చేలాగా మనం అప్డేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ కూడా ఏందంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో కూడా మనము కీవర్డ్స్ వచ్చేలాగా క్వెషన్ రెడీ చేసుకుంటున్నాం. ఆ క్వెషన్ కూడా మనం క్లయింట్ అంటే కస్టమర్ వచ్చి అప్డేట్ చేసేంత సేపు మనం వెయిట్ చేయకుండా మన ఈమెయిల్ ఐడీస్ నుండి లేకపోతే మన ఫోన్ నుండి మనం అప్డేట్ చేస్తున్నాం. దానికి ఆన్సర్ మన అడ్మిన్ నుండి ఆన్సర్స్ ఇస్తున్నాం. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే ఆబ్జెక్టివ్ ఏందంటే గూగుల్ మై బిజినెస్‌లో మన కీవర్డ్ రిలేటెడ్ ఉన్న డేటాను ప్రతిసారి మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అప్పుడు మాత్రమే మన టార్గెట్ కీవర్డ్స్ అనేది అప్డేట్ అయిపోతా ఉంటాయి. అంటే ఆప్టిమైజ్ అవుతా ఉంటాయి. నాకు తెలిసి పాయింట్ అర్థమైనట్టు ఏదైనా హ్యాండ్ రైజ్ చేయండి. అవును. ఇవ్వచ్చండి. ఇప్పుడు మీరు ఒక యూజర్ అనుకోండి. మీకు ఒకటే డౌట్ ఉంటదా? నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి కదా! సో, అదే ఎఫ్ఏక్యూ ఉంటుందండి. ఇవ్వచ్చు. బట్ ఏందంటే మీరు ఒక 10 క్వెషన్స్ కంటే ఎక్కువ ఇవ్వకుంటే బెటర్. మీరు ఒక 10 క్వెషన్స్ ఇచ్చారనుకోండి. తేజాకు 10 క్వెషన్స్. కవిత యాహ్! మన క్లయింట్‌కి మాస్‌గా ప్రమోషన్స్ చేయాలనుకుంటే 200 ఇయ్యొచ్చు మేడం. యాక్చువల్లీ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇంకా వేరే స్కోప్ కూడా ఉంటది. మనం కీవర్డ్స్ అప్డేట్ డైలీ కీవర్డ్స్ అప్డేట్ చేయనీకి ఒక స్కోప్ ఉంటది. నేను చెప్తాను అది. మనం గోయింగ్ ఫార్వర్డ్‌లో ఇంకో టాపిక్ ఉంటది చెప్తాను. ఓకే. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి 200 అయితే బెటర్ అండి. సపోజ్ ఏందంటే పర్ మంత్‌కి మనకు స్కోప్ ఉందనుకోండి. డైలీ 5, 5, 5 అనుకుంటే మనకు 30 డేస్‌కి 150 వస్తాయండి. 2 మంత్స్‌కి 300 క్వెషన్స్ వస్తాయి. రిపీటెడ్‌గా ఉండద్దు క్వెషన్స్ మాత్రం. కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండాలి. ఓకే. అర్థమైందండి? డన్. ఇంకా క్వెషన్స్ ఉన్నాయండి ఏమన్నా ఈ టాపిక్ మీద? ఓకే. డన్. ఏమన్నా ఉన్నా జ్యోతి గారిని అడగండి. జ్యోతి గారికి ఏం డౌట్స్ లేవంట. తనని అడగండి. ఓకే. సో, మీ టాస్క్ ఏందంటే కీవర్డ్స్ ఇస్తాను. ఆ కీవర్డ్స్ మీద ఒక్కొక్కరు ఒక 10 క్వెషన్స్ ఇవ్వండి. ఆన్సర్స్ కూడా ఇవ్వండి. నా ఆన్సర్ ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో ఇవ్వండి. నేను క్వెషన్ అండ్ ఆన్సర్స్ నేను అప్డేట్ చేసేసుకుంటాను. ఓకేనా? లేకుంటే మీ సైడ్ నుండి మీరు క్వెషన్స్ ఇవ్వండి. ఆన్సర్స్ కూడా నాకు ఆ షీట్‌లో పెట్టండి. నేను ఆన్సర్స్ అడ్మిన్ సైడ్ నుండి నేను అడ్మిన్ నుండి ఆన్సర్ ఇచ్చేసుకుంటాను. ఓకేనా? ఇవి కీవర్డ్స్ అండి.
ఈ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇది. దీని నుండి మీరు క్వెషన్స్ వచ్చేలాగా చూడండి. దీనిలో 10 క్వెషన్స్. మీరు ఇది ఒక ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్‌లో ఒక టాపిక్ ఇస్తే సరిపోద్దండి. ఆ టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ వస్తా ఉంటాయి. నేను ఓన్లీ ఒకటే కీవర్డ్ ఇచ్చాను. ఆ కీవర్డ్ సంబంధించిన క్వెషన్స్ వచ్చినాయి మనకి. ఇలా మీకు 20 కీవర్డ్స్ ఇచ్చాను. 15 కీవర్డ్స్ ఇచ్చాను. 15 కీవర్డ్స్ నుండి మీకు 15 నుండి 15 ఇంటూ 5 వేసుకుందాం యావరేజ్‌గా. సో, మీకు మనం అనుకున్న ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ వస్తాయి మనకి. ఓకే. డన్. మీ టాస్క్ అర్థమైందండి ఒకసారి? చెప్పండి ఒకసారి టాస్క్ ఏంటో? ఓకే. అంతే. అంతే అండి. ఓకే. డన్. సో, ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం మేడం. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంటది. దాంతోని మనం ఫినిష్ చేయొచ్చు. ఇంకోటి రివ్యూస్ ఒకటి ఉంటది టాపిక్. ఇంకోటి మీరు కేటగరీస్ అన్నది ఏదైనా గుర్తుంది. అది కూడా నేను మీకు అది వేరే ఒక దాంట్లో చూసి వేరే సిస్టమ్‌లో చూసి మీకు ఇస్తాను. సో, యాడ్ అప్డేట్స్, రివ్యూస్, రీడ్ రివ్యూస్ ఇవి 3 టాపిక్స్ అయిపోతే మీకు కంప్లీట్‌గా గూగుల్ మై బిజినెస్ అనేది అయిపోతదండి. బుకింగ్స్ ఏం లేదు మేడం. ఇక్కడ లింక్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఉందనుకోండి చెప్పాను ఇది బుకింగ్స్ చెప్పాను. ఇది ఉందనుకోండి ఇక్కడ మనకి ఇలా అడుగుతది. ఒక బటన్ ఇవ్వండి బుకింగ్ చేసుకోనీకి అని చెప్పి. ఒకవేళ మనకి ఈ యాప్స్ ఉన్నాయనుకోండి, థర్డ్ పార్టీ యాప్స్ ఉంటే మనకేం ప్రాబ్లమ్ లేదు. మనకేం యాప్స్ ఉండవు కాబట్టి మనం ఓన్లీ వాట్సాప్ లింకే ఇక్కడ ఇచ్చాం చూడండి. ఇది వెబ్‌సైట్ లింక్ ఇచ్చాం. బుకింగ్ చేసుకోనీకి ఈ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళిపోతారు వీళ్ళు? ఇక్కడికెళ్ళిపోతారు. ఇక్కడ బుక్ అయిన అపాయింట్‌మెంటో లేకపోతే వాట్సాప్ బటనో ఏదో ఒక కాల్ బటనో అక్కడ నుండి ఆళ్ళెళ్ళిపోతారు. ఓన్లీ లింకే అండి అక్కడ మనం ఏం చేయం దానికి. 2 ఆప్షన్స్ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మనం దాంట్లో 2 లింక్స్ ఇచ్చుకోవచ్చు. నేనేం చేశానంటే వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఓకేనా? దీంట్లో నేనేం చేశానంటే ఎడిట్ ప్రిఫర్డ్ అంటే ఏది ముందుండాలి, ఏది వెనకుండాలో చెప్పాను. సో, వాట్సాప్‌ది ముందుంది. ముందిచ్చాను. ఓన్లీ లింక్ అండి. బుకింగ్ లింక్ అంటే ఏం లేదు. ఓన్లీ లింక్ అక్కడ అంతే. అర్థమైందండి? ఇక్కడ బుకింగ్ లింక్ అంటే అపాయింట్మెంట్స్‌లో ఇప్పుడు ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి ఇది, వాళ్ళ వాట్సాప్‌కెళ్ళి వాళ్ళు బుక్ చేసుకుంటారు అంతే ఇంకా. దీనికి సెపరేట్ ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవండి. చూసారా? మళ్ళీ చెప్తాను ఆగండి. అర్థమైందా? ఓకే. గుడ్ గుడ్ డౌట్ అండి. ఇలాంటి డౌట్స్ రావాలి మీకు. గ్రేట్. ఇంకా? ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు టాపిక్‌లో? ఇవన్నీ మనకు సజెషన్‌లకు వస్తూనే ఉంటాయండి. డైలీ వస్తూనే ఉంటాయి. సో, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈజీగా మీ బిజినెస్‌ని ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ కాల్స్ అండి. దీనికి మీరేమన్నా మీకు ఒక గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేదు దీంట్లో. ఒక కాంటెంట్ రైటర్ అవసరం లేదు. మీరు ఎవ్వరితోని సంబంధం లేకుండా ఒక బిజినెస్‌ని రన్ చేసుకోవాలంటే మీ డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక్క టాపిక్ మాత్రమే ఉంటదండి. ఇది గూగుల్ యాడ్స్ అని ఒక టాపిక్ ఉంటది. సో, ఇవి తప్ప మీరు మిగతా అన్నిట్లల్లో అన్ని రోల్స్ అవసరం ఉంటాయి. మీకు గ్రాఫిక్ డిజైనర్ అని అవసరం ఉంటది. వెబ్ డెవలపర్ అని అవసరం ఉంటది. లేకుంటే కాంటెంట్ రైటర్ అని అవసరం ఉంటారు. వీడియో ఎడిటర్ అని అవసరం ఉంటారు. కానీ ఈ ఒక్క టాపిక్‌లో మాత్రం కంప్లీట్‌గా మనదే ఉంటదండి దీంట్లో. ఓకే. ఎవరితోని హెల్ప్ తీసుకోకుండా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. డన్. ఓకే అండి. ఈ కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. నేను అది చెప్తాను మీకు. రేపు మనం అది కంటిన్యూ చేద్దామండి. మీరు ఇక్కడ